వచ్చిన నీ బిడ్డలను దీవించండి. నీ ఆలయాన్ని నీ ప్రత్యక్షతోటి, నీ వెలుగుతోటి, నీ ప్రసన్నతతోటి నింపమని మేము ప్రార్థన చేస్తుండగా మీ సహాయాన్ని దయచేయండి. మా స్తుతి ఆరాధన మీరే, అందుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. వాక్య సందేశాల ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని దర్శించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ఆలయాన్ని దిములతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. నేడు ఈ స్థలమునందు చేయబడే స్తుతి ఆరాధన మీరే స్వీకరించి అర్హుడు కామని మేము ప్రార్థన చేస్తున్నాం. నేడు ఈ స్థలమునందు చేయబడిన ప్రార్థన మీద మీ కనుదృష్టి నిలపమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని నీ వాక్యం చేత దర్శించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మా ఆరాధనను, మా స్తుతుల సింహాసనం మీద మీరు కూర్చుండమని మేము ప్రార్థన చేస్తుండగా మీ సహాయాన్ని దయచేయమని, ప్రతి ఒక్కరు వేగిరపడి అయినే పాదసంధికి వచ్చి నిండైన మేలు పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరు నడిపించమని నడిపిస్తారని, ఆది నుంచి అంత వరకు క్రమముగాను మర్యాదగాను నీకు మహిమకరంగా జరిగించమని, ప్రతి శతాన బంధకాన్ని, ప్రతి శతాన ఆటంకాన్ని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో గద్దిస్తూ బంధిస్తూ ఈ కూడికను నీకు మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని కూడికను ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మొదటగా ఒక స్తుతి గీతను పాడుకున్నాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలన వేలాది పొట్టేలన అని పాడబడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, నాకు నీవే కదా దారం, నే నడిచెద నీతో నిత్యం. నాకు నీవే కదా దారం, నే నడిచెద నీతో నిత్యం. నాకు నీవే
నీవే కదా ఆధారం నే నడిచెద నీతో నిత్యం. గాలివానతో నేను కలత చెందితిని. మంచి రోజులు నాకు రావనుకొంటిని. గాలివానతో నేను కలత చెందితిని. మంచి రోజులు నాకు రావనుకొంటిని. నాపై జాలి పడిన ప్రభువా గొప్ప దయసుగా వచ్చితివా. నాపై జాలి పడిన ప్రభువా గొప్ప దయసుగా వచ్చితివా. నాకు నీవే కదా ఆధారం నే నడిచెద నీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం నే నడిచెద నీతో నిత్యం. జాలి చూపవా నాపై జాలి చూపవా. జాలి చూపవా నాపై జాలి చూపవా. నాకు నీవే కదా ఆధారం నే నడిచెద నీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం నే నడిచెద నీతో నిత్యం. నిత్య మహిమకు నిలయుడగు నీవు. నీదు ఆత్మతో నన్ను నింపెదగు నీవు. నిత్య మహిమకు నిలయుడగు నీవు. నీదు ఆత్మతో నన్ను నింపెదగు నీవు. గుండె బరువెక్కిపోయిన వేళ నీ మాటే కదా ఆధారం. గుండె బరువెక్కిపోయిన వేళ నీ మాటే కదా ఆధారం. నాకు నీవే కదా ఆధారం నే నడిచెద నీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం నే నడిచెద నీతో నిత్యం. జాలి చూపవా నాపై జాలి చూపవా. జాలి చూపవా నాపై జాలి చూపవా. నాకు నీవే కదా ఆధారం నే నడిచెద నీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం
నడిచెదనీతో నిత్యం. హల్లెలూయా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికిరాని పాత్రనాని నన్ను పారవేయకు యేసయ్యా. పనికిరాని పాత్రనాని నన్ను పారవేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. జ్ఞానమేమీ లేదు గాని నీ సేవ చేయ ఆశ ఉన్నది. జ్ఞానమేమీ లేదు గాని నీ సేవ చేయ ఆశ ఉన్నది. నీవే నా జ్ఞానమని, నీవే నా జ్ఞానమని, నీ సేవ చేయ వచ్చినానయ్యా, నీ సేవ చేయ వచ్చినానయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఘనతలొద్దు ప్రభా, మెప్పులొద్దయ్యా, నాకు ధనము వద్దే వద్దయ్యా. నాకు నీ ఉంటే చాలయ్యా, నా బ్రతుకులోనే ఎంతో మేలయ్యా అని నువ్వు నమ్మినట్లయితే నువ్వు చెప్పలు కొట్టి యెహోవాను స్తుతిస్తావా? ఘనతలొద్దు, మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. ఘనతలొద్దు, మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. నీవే నాకు ఉంటే చాలు, నీవే నాకు ఉంటే చాలు. నా బ్రతుకులోన ఎంతో మేలు, నా బ్రతుకులోన ఎంతో మేలు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. రాళ్లతో నన్ను కొట్టిన గాని ప్రభువా, రక్తము కాలినని నేను మరువలేనయ్యా. ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవలు నన్ను కొనసాగిస్తానయ్యా అని నువ్వు ఆయనతో చెప్తావా? రాళ్లతో నన్ను కొట్టిన గాని
దేవా నువ్వు అడుగుతావా? మోషే యెహోవా శూరులను పిలిచావు, ఏలీయా ఎలీషాను నిలిపావు. మోషే యెహోవా శూరులను పిలిచావు, ఏలీయా ఎలీషాను నిలిపావు. పేతురు యోహాను యాకోబులను, పేతురు యోహాను యాకోబులను అభిషేకించి వాడుకున్నావు, అభిషేకించి వాడుకున్నావు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికిరాని పాత్రలని నన్ను పారవేయకు యేసయ్యా. పనికిరాని పాత్రలని నన్ను పారవేయకు యేసయ్యా. నన్ను పారవేయకు యేసయ్యా. Praise the Lord. కన్నీళ్ళే కీర్తనలాయే, గానాలే గాయాలే గానాలయే అనే పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. మీకు ఇవ్వనటువంటి చిన్న ప్రతుల్లో 5వ నెంబర్ పాట, 6వ నెంబర్ పాట. ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును. కన్నీళ్ళే కీర్తనలాయే, గాయాలే గానాలాయే, కాచినావు కాపాడదవు, మోసినావు మోయిదవు, మారున దేవా మహోన్నత, ఇదే మా కృతజ్ఞతని అన్నామని మనస్ఫూర్తిగా స్తుతిద్దాం. కన్నీళ్ళే కీర్తనలాయే, గాయాలే గానాలాయే, కాచినావు కాపాడెదవు, మోసినావు మోయుదువు, మారని దేవా మహోన్నత, ఇదే మా కృతజ్ఞత. మారని దేవా మహోన్నత, ఇదే మా కృతజ్ఞత. ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును,
ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును. కన్నీళ్ళే కీర్తనలాయే, గాయాలే గానాలాయే, కాచినావు కాపాడెదవు, మోసినావు మోయుదువు. మారని దేవా మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. మారని దేవా మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. రైతుల అర్హత లేని నాపై అంతులేని కృపను చూపావయ్యా. ప్రేమతో పిలిచావు, తండ్రివై మోసావు నాయన. నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు. నా గాయాలను గానాలుగా మార్చినటువంటి పరమాత్ముడు. అర్హతే లేని నాపై అంతులేని కృపను చూపి ప్రేమతో పిలిచితివి, తండ్రివై మోసితివి. అర్హతే లేని నాపై అంతులేని కృపను చూపి ప్రేమతో పిలిచితివి, తండ్రివై మోసితివి. నే తూలిన ప్రతీక్షణాన భుజములపై మోసితివి, నే తూలిన ప్రతీక్షణాన భుజములపై మోసితివి. నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు, నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు. కన్నీళ్ళే కీర్తనలాయే, గానాలే గానాలాయే, కాచినావు కాపాడెదవు, మోసినావు మోయుదువు. మారని దేవా మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. మారని దేవా మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును. నీ చూడని యుద్ధాలు నీవే పోరాడవయ్యా. నాకు తెలియని ఆపదల నుంచి నీవే నన్ను కాపాడావు. నేను అడగని దీవెనలు నాకు మెండుగా నొస్తావు. నా బలహీనతల కంటే నీ కృపయే బలమైనది నాయన అని నాన్న మనస్సుదిద్దాం. ఆమేన్. నీ చూడని యుద్ధాలు నీవే కాపాడితివి, తెలియని ఆపద నుండి నీవే కాపాడితివి. నీ చూడని యుద్ధాలు నీవే కాపాడితివి, తెలియని ఆపద నుండి నీవే కాపాడితివి. నేనెరుగని దీవెనలు మెండుగా నొసగితివి, నేనెరుగని దీవెనలు మెండుగా నొసగితివి. నాదు బలహీనత కంటే కృపయే బలమైనది, నాదు బలహీనత కంటే కృపయే బలమైనది. కన్నీళ్ళే కీర్తనలాయే, గాయాలే గానాలాయే,
కాచినావు కాపాడదవు, మోసినావు మోయుదువు. మారని దేవా మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. మారని దేవా మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును. ఆ మొదటి వచ్చిన మళ్ళీ పాడుకోవడం. అర్హత లేని నాపై అంతులేని కృపను చూపి, నీ ప్రేమను చూపి ఒక తండ్రిగా నన్ను మోసావయ్యా. నేను పడిపోయినటువంటి ప్రతి క్షణాన నీ భుజములపై నన్ను మోసి ఎత్తుకొని, అయ్యా నమ్మకము లేని నా కోసం నీవు నన్ను నమ్మి ప్రేమించి నీ కృపను చూపి ఇది రక్షణ భాగ్యం నాకు ఇచ్చావు. నా కన్నీళ్లు కీర్తనలుగా చేశావు, గాయాలు గానాలుగా మార్చావు నాయన అని నా మనసు స్థుతిద్దాం. అర్హతే లేని నాపై అంతులేని కృపను చూపి, ప్రేమతో పిలిచితివి, తండ్రివై మోసితివి. అర్హతే లేని నాపై అంతులేని కృపను చూపి, ప్రేమతో పిలిచితివి, తండ్రివై మోసితివి. నే తూలిన ప్రతి క్షణాన భుజములపై మోసితివి, నే తూలిన ప్రతి క్షణాన భుజములపై మోసితివి. నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు, నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు. కన్నీలే కీర్తనలాయే, గాయాలే గానాలాయే. కాచినావు కాపాడదవు, మోసినావు మోయుదువు. మారని దేవా మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. మారని దేవా మహోన్నత, ఇది ఏ మా కృతజ్ఞత. ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును, ఎలా తీర్చగలను నీ రుణమును. నమ్ముటవలననే యేసు ప్రభు నిన్ను నమ్ముటవలననే యేసు ప్రభు ఆరాధింతును నా ప్రభు ఆత్మయు సత్యము తోడనే దారుణ పాత్రము తీర్చితివే నిన్ను నమ్ముటవలననే యేసు ప్రభు నిన్ను నమ్ముటవలననే యేసు ప్రభు దేవుని తోడ సమాధానము
ఇంతవరకు మనము పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచాము. ఆరాధనకు సహాయకరమైన వాక్య భాగాలు మనము ఆరాధనకు అనువైన మాటలను బైబిల్ గ్రంథంలో నుంచి మనము చూసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, ప్రభువా, నీ దయగల నస్తాలు స్తోత్రాలు నాయన, నీ కృపగలిన పాదాలకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ పునరుద్ధాన దినాన ప్రభా నీ మందిరంలో చేరి వచ్చాము ప్రభా. ఇంతవరకు పాటలు పాడాము ప్రభా, ఆరాధన చేయుటకు ప్రభా నాయన. అయా నీ వాక్య భాగాన్ని మేము నాయన ధ్యానిస్తుండగా ప్రభా, నేనైతే నిష్ప్రయోజకురాలను ప్రభా. నీ ఆత్మ సహాయం ఉంటే తప్పక నా వల్ల కాదు ప్రభా. అవసరమైన మాటలు నీ బిడ్డకు అందించుటకు నాయన నీ సులువు సాట్ల మరుగుపరిచి ప్రభా నీ సహాయం దయచేయమంటూ, నిద్రాశక్తులు బంధించి ఆత్మకార్యం దయచేయమంటూ ప్రభైనా యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఆరాధనకు మనం అవసరమైన మాటలు చూసుకుందాం. చూడండి, రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 139వ పేజీలో ఉంటుంది. 139వ పేజీలో ఉంటుంది. 9వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాము. 9:5వ వచనం చదువుకున్నాము. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారైన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉండెను. ఆమేన్. యొక్క వాక్య భాగాన్ని మనం చూసుకుంటే ఇక్కడ ఆరాధనకు మనం ఇక్కడ అవసరమైన మాటలను బట్టి చూస్తే, పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారైన దేవుడై ఉంటాడు. ఎవరంటమ్మా ఈయన? సర్వాధికారి అయిన దేవుడై ఉంటాడు. ఈయనకి సర్వ అధికారాలు కలిగిన దేవుడు. అవును కదా? ఒక 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు. సర్వ అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగిన దేవుడు, సృష్టికర్తవైన దేవుడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అంటున్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఈ దేవుడు సర్వాధికారంలో కలిగిన దేవుడు. అంత మాత్రమే కాకుండా నిరంతరం ఈయన ఎవరంట? స్తోత్రించుడుకినా అర్హత కలిగిన దేవుడు. ఈ సర్వాధికారి అయిన దేవుడు అయ్యుండ ఈయన మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆరాధించాలి. ఏం చేయాలి? ఆరాధించాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకుంటున్నాము. అందుకనంటే పితరులు వీరివారు. పితరులు అంటే ఎవరు చెప్పండి? అబ్రహాము, అవును కదా, ఇస్సాకు, యాకోబు అంటున్నాడు. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుని మనం ఏం చేయాలంటే మనము ఆరాధించాలి. అందుకనే ఈయన నిరంతరము కూడా స్తోత్రహార్హుడు. ఎవరమ్మా? నిరంతరం ఈయన ఎవరంట? స్తోత్రహార్హుడు. అంటే ఈయన ఆరాధించుడికి ఈయనకి యోగ్యత అర్హత ఉన్న దేవుడు. అందుకనే మనం ఈ పునరుద్ధాన దినాన మనం ఆయన మందిరములో ఆయన బలిపీఠంచెంత మనం చేరి ఈ యొక్క సర్వాధికారి అయిన దేవుణ్ణి మనము ఆరాధించటానికి మన పనులను కూడా ప్రక్కన పెట్టి ఆయన మందిరములో కూర్చొని ఉన్నాం. ఏ అధికారం కలిగిన వారంటీనా? సర్వాధికారాలు. కొన్ని అధికారాలు కాదు. చూడండి, కొన్నిసార్లు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకో, ఒక సెక్టార్ లోనే అధికారం కలిగి ఉంటారు. అవును కదా? కలెక్టర్ ఉంటారనుకో, ప్రకాశం జిల్లా వరకే. ఈ యొక్క అధికారి అయితే సర్వాధికారి. సర్వం ప్లస్ అధికారి. అన్ని అధికారాలు కలిగి ఉన్న దేవుడు. కాబట్టి ఈ యొక్క అధికారం కలిగిన దేవుడిని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆరాధించాలి. ఈ అధికారం కలిగిన దేవుడిని మనము ఆరాధించాలి. ఈయనంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్న దేవుడు. ఈయన అన్ని కాలాల్లో ఉన్న దేవుడు. కాబట్టి ఈయన్ని మనము ఆరాధించాలి. అంత మాత్రమే కాకుండా ఈయన స్తోత్రహార్హుడు అని ఇక్కడ మనము చూస్తున్నాము. కింద మనం చూసుకుంటే, అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కాదు అని అంటున్నాడు. ఇశ్రాయేల్ ఒక్కరికే రక్షణ కాదు, ప్రపంచమంతా కూడా మనకు రక్షణ కలుగుటకే దేవుడు ఏం చేశాడు? భూలోకానికి వచ్చిన దేవుడుగా కూడా ఉన్నాడు. అందుకని ఇక్కడ సర్వాధికారి అయిన దేవుణ్ణి మనము నిరంతరం ఏం చేయాలమ్మా? స్తుతించాలి, ఆరాధించాలని ఈ వాక్యాన్ని బట్టి మనము ముందుకు పోవాలి. మనం మొదటి పాయింట్ చూస్తుంటే, అధికారం కలిగిన దేవుడు సర్వాధికారి అయిన సర్వమైన అధికారాలు కలిగిన దేవుణ్ణి మనం స్తుతించకుండా ఆరాధించకుండా మనము ఉండలేము. రెండో మాట మనం చూసుకుందాం. చూడండి, ఈయన బలవంతుడైన
దేవుడు అంట. యెషయా గ్రంథం తీయండి, యెషయా గ్రంథము 9:6లో ఉంటుంది చూడండి. 575 పేజీలో ఉంటుంది, 575 పేజీలో ఉంటుంది చూడండి. ఈయన బలవంతుడైన దేవుడు అంట. ఈయన చదువు. చూడండి, ఈయన ఈ బలవంతుడైన దేవుడు, ఈయన బలవంతుడైన ఈ దేవుడిని మనము, ఎందుకంటే ఈయన మనము ఈ యొక్క దేవుడు బలవంతుడైన దేవుడని మనం ఎందుకు చదువుకున్నాం అంటే, ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఇక్కడ చూస్తే మనం ఆశ్చర్యకరుడు అనే దాని గురించి ఒక మెసేజ్ మాట్లాడుకోవచ్చు, ఆలోచనకర్త అనే దాని గురించి ఒక మెసేజ్ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇవన్నీ మాట్లాడుకోవటం లేదు, కానీ బలవంతుడైన దేవుడు, మన దేవుడు ఎవరమ్మా? బలవంతుడైన దేవుడు. అందుకని మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన మీద రాజ్యభారం ఉండెను. ఆయన మీద ఏ భారం ఉన్నదంట? రాజ్యభారం ఉన్నది. అందుకని నన్ను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అవును, ఆయన ఎవరమ్మా? ఆశ్చర్యకరుడు. అవును, మన జీవితాల్లో ఆయన ఆశ్చర్య కార్యాలు చేయటం బట్టి మనం ఎక్కడున్నాం? ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉండి ఆయన ఆరాధించడానికి మనం వచ్చాము. మన జీవితాల్లో ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగినట్లయితే ఎప్పుడో మనము మట్టిలో కలిసిపోయేవారం. కానీ ఈ దినాన్ని అనేక మంది ఆరాధించాలని అనుకొని ఉంటారు, ఈ రోజు దినాన్ని చూడాలని అనుకొని ఉంటారు, కానీ ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది మరణించి ఉంటారు. కానీ ఆయన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మనము సజీవులమై ఆయన కుటుంబాలంగా మనం వచ్చి ఆయన బలిపీఠం చేతి కూర్చొని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆరాధిస్తున్నాము. అందుకని ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నా జీవితాల్లో ఆయన ఆలోచనకర్తగా కూడా ఆయన ఉన్నాడు. అవును కదా, కొన్నిసార్లు మన ఆలోచనలు కొద్దిగా ఉంటాయి, కానీ మన పట్ల ఆయన ఆలోచనలు ఎంతో గొప్పగా ఉంటాయి. కాబట్టి అందుకని అంటున్నాడు బలవంతుడైన దేవుడు. ఆయన ఎవరంట? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు. మనం చాలా సార్లు మనము లోక సువార్తలో మనము ఒక చూస్తాం, ఎదవరాలను చూస్తాం కదా. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి పోయి అడుగుతుందయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా అని అంటుంది. ఎంత మాత్రం ఒప్పుకోలేదు, కానీ అన్యాయం చేసి ఆయన న్యాయాధిపతి న్యాయం తీర్చాడు. ఎందుకంటే ఈయన ఎవరంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు. కాబట్టి ఈయన ఆ యొక్క ఎగవరాలకి ఏం తీర్చాడు? న్యాయం తీర్చాడు. అందుకని ఇక్కడ సమాధానకర్తగా తండ్రి అని మనం చూడొచ్చు. అందు మాత్రమే కాకుండా ఈయన నిత్యుడగు తండ్రి అని ఉంది. ఈయన ఎప్పుడు నిత్యము ఉండే తండ్రి. ఈ లోకపరమైన తండ్రులు కొన్ని రోజులు ఉంటారు, కొన్ని రోజులు వాళ్ళ వయసు పోతే వాళ్ళు ఏం చేస్తారు? లోకాన్ని విడిచి వాళ్ళ యాత్రను ముగించుకొని పోతాడు. కానీ ఈ తండ్రి అయితే నిత్యము మనకి మన యొక్క యోగక్షేమాలు ఎదిగిన ఈయన ఎవరు? నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. నీ మీద నా మీద ఈయనే ఉన్నాడు, అధిపతిగా కూడా ఉన్నాడు అని కూడా ఇక్కడ మనము చూడొచ్చు. ఎందుకంటే అతని పేర్లు ఇవన్నీ కూడా మనం దాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి. ఆయన ఎవరంట? బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు. మొదటేది సర్వాధికారి అయిన దేవుడు, రెండోది బలవంతుడైన దేవుడు, మూడోదిగా మనం చూసుకుందాం. చూడండి, యోహాను సువార్తలో మనం చూసుకుందాము. 80వ పేజీలో ఉంటుంది, 1వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. చదువుతారా? ఇక్కడ అంటున్నాడు, ఎవడైనను ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరచెను. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, ఎవరైనా దేవుని చూస్తే మనం కనిపించే సూర్యునే చూడలేము. అవును కదా, కనిపించే సూర్యుని ఎవరైనా చూస్తారా? చూడలేం. కానీ ఇక్కడ ఎందుకని దేవుడు అన్నా, కానీ దేవాతి దేవుని చూసి మనం బ్రతకగలమా? ఇశ్రాయేలు ప్రజలంట ఒకసారి అంట, మోషే నువ్వే ఎందుకు చూడాలి, దేవునితో మాట్లాడాలి, మేము కూడా మోషే దేవునితో మాట్లాడాలన్నారంట.
దేవుడి దగ్గరికి పోయి అంట మోషే ప్రార్థన, ప్రభువా నేనే నీతో ఎందుకు మాట్లాడాలి అంటున్నారు, వాళ్ళు కూడా వచ్చి నేను చూడాలంటున్నారంటే మోషే వాళ్ళందరిని రమ్మన్నారంట. దేవుడంట ఒక అడుగు తీసి ఒక అడుగు కట్టేసరికి వాళ్ళు ఏమైపోయారంట, గుండెలు దళ్ళ బుట్టి వాళ్ళంట, అయ్యా మోషే మేము ఆయన చూడలేము, ఆయన అసలు ఆయన కదిలికే మా యొక్క గుండెల్లో కదిలిపోతున్నాయ్యా, నువ్వే దేవునితో మాట్లాడి రమ్మన్నాడంట. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని మనం చూసుకునేప్పుడు మనం అర్థవంతమైన మాటలను మనము చూసుకునే వారముగా, ఎవడైనను ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అద్వితీయ కుమారుడు, అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు, ఆశ్చర్యాలు చేసే మన దేవుడు. ఈయన మన జీవితాల్లో అద్భుతీయ కుమారుడుగా కూడా ఆయన ఉన్నట్లుగా మనము ఇక్కడ చూడవచ్చు. కాబట్టి ఇలాంటి దేవుని మనం ఏం చేయాలమ్మా, ఆరాధనకు మనము ఈ మాటను తీసుకునే వారముగా ఉండాలి. అద్వితీయ కుమారుడే అనని ఇక్కడ ఈ మాటను బట్టి మనం ఏం చేయాలి, దేవుణ్ణి మనము ఆరాధించే వారముగా కూడా ఉండాలని మీకు మనవి చేయొచ్చు. చూడండి, మనం 4వ మాట కూడా మనం చూసుకున్నాము. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఉంటుంది. చూడండి, 198వ పేజీలో ఉంటుంది. 198వ పేజీలో ఉంటుంది. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. చూడండి, ఇక్కడ అంటున్నాడు, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నాడు. దేవుడు ఇక్కడ మనకు స్పష్టంగా అంటున్నాడు, మహాదేవుడు. మన దేవుడు ఎవరమ్మా? మహాదేవుడు. ముందుగానే మనం చెప్పు, సర్వాధికారి అయిన దేవుడు ఆయన. అంత మాత్రమే కాకుండా ఆయన బలవంతుడైన దేవుడు. అంత మాత్రమే కాకుండా అద్వితీయమైన దేవుడు. అంత మాత్రమే కాకుండా 4వ చూసుకుంటే మహాదేవుడు. ఈయనెవరమ్మా? మహాదేవుడు. మహాదేవుడు మన రక్షకుడు. ఈయనెవరు? రక్షకుడు. అవును కదా? రక్షకుడు అంటే ఏంది చెప్పండి? మనం రక్షించాడు. అవును కదా? చూడండి, ఒక వ్యక్తి అంట రక్షణ, ఒక వ్యక్తి చూడండి, దేవుణ్ణి ఎరగని మన జీవితాల్లో, పాత జీవితాల్లో ఉన్న మన జీవితాల్లో ఒక మనిషి అంట రక్షింపబడాలి అంటే, ఒక మనిషి ఆనందం, మనకి నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందంటే క్రైస్తవ జీవితంలోనే ఉంటుంది. ఇక మీరు అనొచ్చు, అక్క దేవుణ్ణి నమ్ముకున్నట్టు మాకు శ్రమలు అనొచ్చు. ఈ లోకపరమైన శ్రమలు వస్తాయి, మనం ఏం భయపడబడలేదు, గొప్ప దేవుణ్ణి ఎరుగున్నాము. ఒక పాపి అంట రక్షణ స్థితిలోకి వస్తేనంట 7 వర్గాలంట ఆనందిస్తారంట. ఎవరు? 7 రకాలైన మనుషులు ఆనందిస్తారంట. ఒక వ్యక్తి అంట పశ్చాత్తాపడి మారు మనసు పొందిన తర్వాత అంట ఆనందించేది ఎంతమంది అంటే 7 వర్గాలంట. ఆ 7 వర్గాలు ఎవరంటే, మొదట తండ్రి అంట. ఎవరు? తండ్రి. ఈ లోకపరమైన మన శరీర రీతి ఉన్న తండ్రి కాదు, గొప్ప తండ్రి దేవుడు అనమాట. 2వ వారు ఎవరంటే కుమారుడు అంట. ఎవరు? కుమారుడు అంట. 3వ వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అంట. చూడు, ఒక పాపి రక్షణ పొందితే 7 వర్గాలంట ఆనందిస్తారంట. మొదట తండ్రి అయితే తర్వాత ఎవరు? కుమారుడు. 3వ వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. 4వది ఎవరంటే దేవదూతలు. ఎవరు? దేవదూతలు. ఎవరు? కెరూబులు, సెరూబులు. అవును కదా? యెషయా గ్రంథంలో మనం చాలా సార్లు చూసాం దేవదూతలు. 5వది ఎవరంటే ప్రియులైన వారు, రక్షింపబడిన ఆ వర్గానికి చెందిన ప్రియులు ఏం చేస్తారంట? ఆనందించే వారుగా ఉంటారంట. 6 ఎవరంటే సంఘము. ఎవరు? సంఘము. 7 ఎవరంటే మారు మనసు పొందిన వ్యక్తి. చూడండి, ఒక పాపి రక్షింపబడితే ఎన్ని వర్గాలు ఆనందిస్తున్నాం. ఇంతమంది మనం రక్షింపబడిన మనల్ని బట్టి ఎన్ని వర్గాలు ఆనందించారు?
7 రకాలైన మనుషులు ఆనందించిన వారముగా ఉన్నాం. ఎందుకు కాబట్టి ప్రియ సంగమా జ్ఞాపకం చేసుకోవాలి, ఈ మహాదేవుడు మన రక్షకుడు. ఈ ఎవరంటమ్మా? ఈ మహాదేవుడు మన రక్షకుడు. ఈ రక్షకుడు యేసుక్రీస్తు. ఇదెవరినా? యేసుక్రీస్తు. మహిమ యొక్క యేసుక్రీస్తులో ఏముంది? మహిమ ఉంది. మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, నేను చెప్పా కదా 7 వర్గాలు ఆనందించారే, ఆ వాళ్ళలో ఎవరున్నారు? నీవు నేను ఉన్నాము. ఎవరు కలిగి ఉండాలంటే మహాదేవుణ్ణి కలిగి ఉన్న మనము మహిమ యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఈ మహాదేవుణ్ణి ఎరిగిన మనము ఆయన ప్రత్యక్షత కొరకు ఏం చేస్తున్నాము? ఎదురు చూడటమే. నిరీక్షింపబడటం అంటే ఎదురు చూడటమే. మీరు నిరీక్షణ లేని వారుగా ఉండవద్దని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అంటున్నాడు, ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోను నీతితోను, ఏ బుద్ధి కావాలంట? స్వస్థత బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెను మనకు బోధించుచున్నాడు. మన రక్షకుడు ఇదే బోధించుచున్నాడు. మన రక్షకుడు ఇదే బోధించుచున్నాడు. ఏ భక్తితోనంటే నీ స్వస్థత బుద్ధితోను నీతితోను భక్తితోను మనం బతుకుచుండితే ఎవరు నామానికి మహిమ వచ్చింది? దేవుని నామానికి మహిమ వచ్చింది. ఈ దేవుడు ఏ దేవుడు అంట? మహాదేవుడు. గుర్తుపెట్టుకోండి, ఆరాధనకు మనము ఆరాధన చేయాలి మాటను బట్టి. దేవుడు ఏ దేవుడు? మహాదేవుడు. మహాదేవుడు ఎల్లవేళలా ఉండే దేవుడు, నిత్యము ఉండే దేవుడు. ఈ దేవుడిని మనం ఏం చేయాలమ్మా? స్వస్థత బుద్ధితో నీతితో భక్తితో మనం ఏం చేయాలి? ఆయన కోసం బ్రతుకుతూ ఈ మహాదేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి, ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలని ఇక మాటను బట్టి మనము చూడొచ్చు. 5వ మాట మనం చూసుకుందాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 5:20లో ఉంటుంది. చూడండి, 224 పేజీలో ఉంటుంది. 224 పేజీలో ఈయన నిజమైన దేవుడు అంటే అది కూడా మనం చూసుకుందాం. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 5:20లో ఉంటుంది. చూడండి, చదువు. చూడండి, ఇక్కడ ఈ ఒక్క మాట మనం చూసుకుంటే యొక్క మాటలో మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఈయన ఎవరంటమ్మా? నిజమైన దేవుడు. ఈయన ఎవరు? నిజమైన దేవుడు. లోకంలో చాలా మంది వస్తున్నారు. ఈ మధ్య ఒక దేవుడు వచ్చారు, మీరు చూసారా లేదో? కాలుతో తన్నే దేవుడు అంట. కాలుతో తన్నే దేవుడు వచ్చారంట. సెలలో చూపిస్తున్నారు. ఎంత అంటే మనం బహిరంగంగా నేను మైక్ తీసేది చెప్పా. ఎందుకంటే మన దేవుడు అలాంటి దేవుడు కాదమ్మా. మన దేవుడు నిజమైన దేవుడు. ఈయన సీజన్ల వారీగా వచ్చే దేవుడు కాదు. ఈయన నిజమైన దేవుడు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చెను. సత్యవంతుడైన దేవుని ఎరగవలని ఎవరు వచ్చారంట? దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించెను. వివేకం లేని మన జీవితాలకు, ఆరాధన లేని మన జీవితాలకు, చీకటిలో ఉన్న మన జీవితాలకు, బాగలేని మన పరిస్థితులను ఆయన సరిచేసి సవరించి పరిశుద్ధుల గుంపులో చేరటానికి ఆయన ఈ భూలోకానికైనా వచ్చాడు. కుమారుడు పైనున్నాడు, తండ్రి పైనున్నాడు, కుమారుని లోకానికి పంపించాడు. వివేకం లేని మన జీవితాలను, గ్రహింపలేని మన జీవితాలను గ్రహించే అనుభవానికి రావటానికి నిజమైన దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఈ భూలోకానికి వచ్చిన దేవుడుగా ఉన్నాడు. అందుకని అంటాడు, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారము. సత్యవంతుని యందున్న ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునైన నిజమైన దేవుడు. ఎలాంటి దేవుడు అంట? నిత్య జీవమై ఉన్నాడు. ఆయన ఎవరు? నిత్య జీవమునిచ్చే దేవుడు. నిత్య జీవం అంటే కొన్ని రోజులు కాదు. ఎదవరాలు ఏం చేసిందమ్మా? నిత్యము ఆయన దగ్గరికి
నిత్యము వెళ్ళింది. ఆ అధ్యాయం మొత్తం మీరు ధ్యానిస్తే నిత్యం ఆయన దగ్గరికి వెళ్ళి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా అని అన్నది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. కాబట్టి నేను ఎందుకంటే ఆ మాట పదే పదే చెప్తుంది, ఈయన నిజమైన దేవుడు, నిత్య జీవము కలిగిన దేవుడు. కాబట్టి ఈ నిజమైన దేవుని మనం ఆరాధించాలా లేదా? ఖచ్చితంగా మన జీవితాలకు ఆయన సరిపడిన దేవుడు. వివేకం లేని మన జీవితాలను, చీకటిలో ఉన్న మన జీవితాలను సరిచేయటకు ఆయన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి మనల్ని బ్రతికించి మనల్ని సజీవ లెక్కలో ఉంచి మనల్ని ఈ దినాన్ని ఈ రీతిగా ఉన్నామంటే అది ఎవరి కృప? దేవుని కృపే. అది దేవుని. కాబట్టి ఈ నిజమైన దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలా లేదా? ఖచ్చితంగా మనము ఆరాధించాలని నేను మనవి చేస్తున్నా. మనం 6వ మాటగా చూసుకుందాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:7 చక్కని మాట ఉంటుంది. చూడండి, 147 పేజీలో ఉంటుంది. 147 పేజీలో ఆరాధనకు అవసరమైన మాట ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది చక్కని మాట. చాలు. ఇక్కడ మనం చూసుకుంటే ఈయన ఏ దేవుడు అంటమ్మా? మహిమా స్వరూపియగు ప్రభువు. ఈయన ఎవరు? మహిమా స్వరూపియగు ప్రభు. అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువుని సిలువేక పోయుందుము. సిలువ వేసిన తర్వాత అనుకుంటున్నారు వీళ్ళు, ఏమనుకుంటున్నారు? సిలువ. చూడండి, ఆ దినాల్లో మనం కూడా సిలువ వేయమన్నారు. అప్పుడు దాకా ఏం చేశారు? మంచి వస్త్రాలు పరిచారు. అవును కదా? మంచి వస్త్రాలు పరిచారు. విలువలైన గాడిద మీద ఏం చేశారు? యేసు ప్రభు కూర్చున్నాడు. అవును కదా? మంచి అంటే తాటి మట్టలతో దేవుణ్ణి ఊరేగించారు. యూదుల రాజా జయమన్నారు. సిలువ వేశారు. వేసిన తర్వాత ఏమన్నారు? తెలిసినట్లయితే మేము సిలువ వేయకుండా ఉండే. ఆ రోజుల్లో వాళ్ళన్నా మనం కూడా అదే చేసి ఉండేవాళ్ళం కదా. కానీ మనము దేవుడు ఇక్కడ చూస్తూ అంటున్నారు. పై వచ్చిన మనం చూసుకుంటే ఇక్కడ మనము దేవుని జ్ఞానము మరమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల జరిగిపోయిన తర్వాత అనుకున్నాం. మేము తెలుసుంటే మేమేం చేసి ఉండేవాళ్ళం? సిలువా అంత ముందు దాకా యూదుల రాజా జయము జయము అన్నారు. కానీ ఆయన తీర్పు టైంలోకి వచ్చి ఏమన్నారు? సిలువ వేయాల్సిందే, నిన్ను సిలువ వేయాల్సిందే, బర్బాను వదలాల్సిందే అన్నారు. ఆ రోజు వాళ్ళన్న మనం కూడా అదే వచ్చిందినా వాని. కానీ ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహిమా స్వరూపియగు ప్రభువుని సిలువ వేయకపోయిందము అని జరిగిపోయిన తర్వాత అంటున్నారు. సిలువ వేసిన తర్వాత వేయకుండా ఉన్నట్లయితే బాగుండేది అంటున్నారు. కానీ ఈ దేవుడు ఏ దేవుడు అంట? మహిమా స్వరూపియగు దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహత్యము కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, చనిపోయిన వారిని లేపిన దేవుడు, గుడ్డి వారికి కళ్ళునిచ్చిన దేవుడు, గొప్ప శక్తి కలిగిన దేవుడిని సిలువ వేసిన తర్వాత మహిమ అన్నారు. మహిమా స్వరూపియగు ప్రభువుని సిలువ వేశామని. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మనము మనసారా మనం ఏం చేయాలమ్మా? ఆరాధించాలి. మనసారా మనం ఏం చేయాలి? ఆరాధించాలి. చూడండి, మన శుక్రవారం రోజు అంటే విజ్ఞాపనలో మనం చూసాం. హృదయ వాంఛలు మన దేవుడు ఏం చేస్తాడు? తీర్చే దేవుడు. నీ హృదయ వాంఛ ఏదైనా తీర్చే దేవుడు. ఇలాంటి దేవుడిని అదనాన్ని ఏం చేశారు? సిలువ వేశారు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈయనలో మహిమలు ఉన్నాయి. ఇలా ఉన్నాయమ్మా? మహిమలు ఉన్నాయి. మహిమా స్వరూపియగు ప్రభువు. ఎవరంటమ్మా? మహిమా స్వరూపియగు ప్రభువును మనం ఏం చేయాలి? ఇప్పుడు అయ్యా నీ మహిమను ప్రభు నాకు దయచేసావు ప్రభా. అవును, ఈ లోకంలో మనము శరీర రీతిగా ఉన్నాము, కానీ దేవుడి సమయంలో ఎక్కడ వస్తే మనం ఎక్కడికి వెళ్తాము? మహిమ మార్చగలిగిన దేవుణ్ణి, మహత్యము కలిగిన దేవుణ్ణి మనము ఆయనతో మనం ఏం చేస్తాము? ఎక్కిపోతాం. ఈ సమయంలో దేవుడు వచ్చాడు అనుకో, నేను పరలోకానికి వెళ్తానని అనే వాళ్ళు ఎంతమంది చేయొత్తండి? అందరూ ఎత్తాలి. ఆరాధించి మన అందరం కూడా ఆనిస్ట్గా మనము వెళ్తాం. ఆ నిరీక్షణ మనకు ఉండాలి. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం ఉండకూడదు. గుర్తు పెట్టుకోండి అమ్మా. మనం అందరం కూడా ఒక రోజు అంట ఒక పాస్టర్ అంటే ఏం చేశాడు?
అప్పుడు దాకా అంటే సాతాను గురించి చెప్పాడంట. ఏం చేశాడు? అప్పుడు దాకా సాతాను గురించి చెప్పాడంట. చెప్పి అయిపోయిన తర్వాత ఎక్కడోనంట పిల్లలకంటే చిన్న ప్రోగ్రాం జరుగుతుందంట. సండే స్కూల్ ప్రోగ్రాం జరుగుతుంటే ఒక పిల్లోడు ఏం చేశాడంట, సాతాను వేషం వేసుకొని వచ్చాడంట. అవన్నీ పూసుకున్నాడు కదా, ముఖానికి అన్ని పూసుకొని ఉంటారు కదా, పూసుకొని ఇంకా అంటే వర్షం వస్తుందంట. ఆ అబ్బాయి అనుకున్నాడంట, అయ్యో ఈ వర్షం వస్తుంది, నాకేసిన మేకప్ అంతా పోయిద్దని ఆ చర్చిలోకి వెళ్ళాడంట. వెళ్తే ఏమైంది, ఆ చర్చికి వెళ్ళి ఇటు పక్క కొంచెం పాస్టర్ గారు ఉండే అక్కడ వాకిల్ ఉందంట. వాకిల్ దగ్గర నుంచి ఆ పాస్టర్ గారు అంట, ఇప్పుడు దాకా నేను సాతాను గురించి చెప్పి సాతాను నా దగ్గరికి వచ్చిందని పరిగెత్తాడంట. మన జీవితాల్లో మనము అలాగా ఉండకూడదు. ఎందుకంటే నిరీక్షణ కలిగిన వారముగా మనము మన జీవితాలు ఉంటే ఆశీర్వాదకరమైన జీవితాలను మనం కలిగి ఉండిన వారము. కాబట్టి మహిమా స్వరూపియగు దేవుడి మహిమను కలిగిన దేవుడు మనసారా మనం ఏం చేయాలి, ఆరాధించే వారముగా ఉండాలి. ఈ ఒక్క మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28లో కూడా చక్కని మాట ఉన్నది. 128వ పేజీలో ఉంటుంది. 128వ పేజీలో ఉంటుంది. చూడండి, 20:28లో ఉంటుంది. 20:28 చదువుతారా? చాలా ఈ మాట మనం చాలా సార్లు మనము చదువుకున్నాం, పదే మనం చాలా సార్లు చదువుకున్నాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్తు అందును గూర్చియు మీ మటుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ అంటున్నాడు స్వరక్తం ఇచ్చి, ఆయన సొంత రక్తాన్ని కలువరి శిలువలో మన కోసం ఆయన కార్చిన దేవుడుగా ఉన్నాడు. అవును కదా, స్వరక్తం ఇచ్చి కార్చి మనకి సంపాదించుకున్న సంఘము. చాలాసార్లు మనము ఇక యోహాను సువార్త మనం 7వ అధ్యాయం అంటాడు, చూడు నేను వెళ్ళిపోతున్నాను, సంఘం మీరు కాపర్లు లేని గొర్రెల వేలే ఉండకుండా మీకోసం నేను ఆదరణకర్తను నేను ఉంచి ఉన్నాను. కాబట్టి లోకంలో సంబంధించిన తోడేళ్ళు మిమ్మల్ని మృంగుతాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండమని అధ్యాయం మొత్తం మనము చదువుకుంటే చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆరాధనకు మనం అవసరమైన మాటలు ఏంటంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఏ రక్తాన్ని ఇచ్చమ్మా? స్వరక్తం, తన సొంత రక్తాన్ని ఇచ్చి మనల్ని కాదు. దేవుని సిలువ వేసినప్పుడు ఆయన లాస్ట్ లో ఆయన యొక్క రక్తం అంతా కారిన తర్వాత, నీరు రక్తం అంతా పోయిన తర్వాత శరీరంలో నుంచి ఏమొచ్చింది? నీరు వచ్చిందంట. నీరు వచ్చింది. ఎందుకంటే నేను చెప్తున్నాను, స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలము మనము, ఆయన సొత్తైన ప్రజలము. కాబట్టి స్వరక్తం ఇచ్చి సంపాదించిన మనము ఆయన్ని మనం ఏం చెయ్యాలంటే ఆరాధించే వారముగా ఉండాలి. ఆరాధించే వారముగా ఉండాలి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలము, మనము సొత్తైన ప్రజలముగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆరాధనకి అవసరమనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆరాధనలోకి ముందు పోదాము. 7 మాటలు చెప్పాను. 7 మాటలను బట్టి మనము ఆరాధన. మొదటి మాట ఏది? సర్వాధికారి అయిన దేవుడిన. రెండో మాట ఏది? బలవంతుడైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు, మహాదేవుడు, నిజమైన దేవుడు, మహిమా స్వరూపియగు దేవుడు, స్వరక్తం ఇచ్చిన దేవుడు. మా 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధన చేద్దాము. అందరూ తల్ల వంచినట్లయితే ఆరాధనలో ముందుకు పోదాం. పడుచు సంతోషించుచు దేవుని భాగము దేవునికి యోము, దేవుని భాగము దేవునికి యోము, దీవించబడదావు సంతోషింతువు, దీవించబడదావు సంతోషింతువు. ఉత్సాహముతో నీ చెడి
భాగము దొంగిలించుట దేవుని భాగము దొంగిలించుట శాపగ్రస్తము శాంతికి దూరము ఉచ్చారముతో నిచ్చడి వారిని ఉచ్చారముతో నిచ్చడి వారిని ఆశ్చర్యరీతిగా ఆశీర్వదించును ఆశ్చర్యరీతిగా ఆశీర్వదించును. అందరూ కూర్చున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి ప్రభువా, నీ దయగలిగిన స్థాలు స్తోత్రాలు నాయన, నీ కృపగలిగిన పాదాలు స్తోత్రాలు, నీ ప్రేమ కలిగిన పాదాలు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, నీ పునరుద్ధాన దినాన ప్రభువా, నీ పరిశుద్ధులమైన మేము అయా నీ బల్ల చెంత ఉండి ప్రభా, నీ యొక్క బలిపీఠం చెంత ఇంతవరకు ప్రభా ఆరాధించుటకయ్యా మీరు చూపిన కృపను బట్టి నీ స్తోత్రాలు. ఆరాధించు నాయన తండ్రి. ఆరాధన ప్రభు మొదలుపెట్టిన సమయం నుంచి ఈ సమయం వరకు ప్రభా నీ ఆత్మన ప్రభా మా మధ్యన మాలో జరిగిస్తున్న దాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అయా మీరు క్రమముగా మర్యాదగా ప్రభా జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఇదిగో దేవ ఈ దినం ప్రభా నీ దాసుల ప్రభా అనంతవరం గ్రామం నుంచి ప్రభా నాయన అయా మేము ప్రార్థించి నిరీక్షించిన రీతిగా గ్రామం నుంచి ప్రభా తన పరిచర్యను ప్రభా వేరే వాళ్ళకి అప్పచెప్పి ప్రభా నీ బిడ్డ ప్రభా మా మధ్యకు నడిపించి నాయన అయా ఇదిగో రెండో సంఘములో కూడా నాయన వాడుకోబోతున్న దానికి బట్టి కూడా నీ స్తోత్రాలు. అయా ఇంకా నాయన మీరు నాయన నీ దాసుని ప్రభా బలమైన నాయన తండ్రి ఆత్మతో నింపి ప్రభా నాయన మీరు నాయన వాడుకోమని కూడా వేడుకున్నాను. తన పరిచర్యను తన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. నీ స్తోత్రాలు మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఇదిగో ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా మీ స్తోత్రాలు ప్రభా. అయా వ్యక్తిగతంగా బహిరంగంగా ఆరాధించిన ప్రతి ఒక్కరిని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అయా ఈ దినం ప్రభా ఎవరైనా ఆరాధనకు నాయన రాక అయా ఏ స్థలాల్లో ఉన్నా ప్రభా నాయన వరుండు స్థలాల్లో వారి క్షేమాన్ని భద్రతను కలిగించమని కూడా వేడుకుంటున్నాను. వచ్చే వారం వచ్చి ప్రభా నీ మందిరం నీ బలిపీఠం చెంత కనబడి నీ కృప దయచేయమని కూడా వేడుకున్నాను. ఇంకా ప్రభా నీ శరీరం నీ రక్తం ఎంతో మిగిల్చబడి ఉంటుండగా ఈ గ్రామంలో ఇంకా అనేక మంది ప్రభా రక్షణ స్థితిలోకి రావలసిన వారు ఉండాలని మీరు గుర్తు చేస్తున్నారు ప్రభా. అయా దయతో జ్ఞాపకం చేసుకోండి. మా గ్రామంలో నా ప్రభా అనేక మంది ప్రభా నిజ దేవుడిని ఎరగలేని స్థితిలో ఉన్న మా ప్రజల ప్రభా అయా లోక రక్షకుడు ప్రభా అయా తండ్రి మీరు రానయ్య ఉన్న దేవుడు ప్రభా. అయా నాయన తండ్రి మా గ్రామస్తులు నాయన గమనించి గ్రహించి ప్రభా అయా నీ సన్నిధికి వచ్చుటకు నాయన మిమ్మల్ని అంగీకరించే భాగ్యం దయచేయమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. నీ స్తోత్రాల ప్రభా. అయా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయా సంఘంలో ప్రతి కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో మా సంఘస్థులను నాయన ప్రతి కుటుంబాన్ని నీ సన్నిధిలోని పాదాల యొద్ద పెట్టుచుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఇదిగో నాయన సోమవారం మొదలుకొని మరలా ప్రభా వచ్చే సోమవారం ఒక బిడ్డల ప్రభా ఉద్యోగాలు చేసే బిడ్డలు ఉంటున్నారు. వారి యొక్క ప్రయాణాల్లో వారి రాకపోకల్లో దేవా వ్యాపారాలు చేసే బిడ్డలు ఉంటున్నారు. వారి పనుల్లో మీరు తోడై ఉండండి ప్రభా. పనులకు వెళ్తూ 4 వీల్స్ బండ్లో వెళ్తున్నారు ప్రభా. వారి పనుల్లో తోడై ఉండండి ప్రభా. అయా ఇదిగో నాయన బిడ్డ ప్రభా నాయన హైవే మీద ప్రభాల మీద వెళ్ళుచున్న సమయాల్లో నాయన వారి చుట్టూ నీ కాపుదలని కంచె ఉంచండి ప్రభా. అవునయ్యా తండ్రి గాఢాంధకారపు లోయలో సంచరించిన అపాయానికి గురి కాక నీ దొడ్డు కర్ర నీ దండం ఆదరించింది ప్రభా. బిడ్డల ఎక్కనని పని బాటల ఉద్యోగాల వ్యాపారాల్లో ప్రభా నీ తోడు నీ నీడ నీ కాపుదల దయచేయమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా. సంఘంలోనైనా తండ్రి బిడ్డలనని స్కూల్కి వెళ్ళే బిడ్డలు ఉంటున్నారు, కాలేజీకి వెళ్ళే బిడ్డలు ఉంటున్నారు. వారు రాకపోకల్లో దేవా క్షేమాన్ని భద్రత దయచేయమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. అయా తండ్రి నాయనా తండ్రి అయా ఇంకా నాయన ప్రభా అయా మా సంఘంలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే బిడ్డలు ఉంటున్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా వేడుకు. మా సంఘస్థుల బిడ్డలు దూర ప్రాంతాల నుండి చదువుకుంటున్నారు ప్రభా. అయా ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా వేడుకున్నాను ప్రభా. అయా నాయన ప్రెగ్నెంట్తో ఉన్న వారు ఉంటున్నారు ప్రభా. సుఖప్రస్తుత కాలాలను ఆరోగ్యకరం చక్కని నాయన సంతానం ఫ్రీ డెలివరీస్ని ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడిగా ఉంటుండగా వారికి నీ సహాయం దయచేయండి. సంతానం కోసం ఎదురు చూసే బిడ్డలు ఉంటున్నారు. వారికి సంతానం దయచేయండి. వివాహాల కోసం ఎదురు చూసే బిడ్డలు ఉంటున్నారు. చక్కని వివాహ నాయన జీవితాలు వారికి దయచేయమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా.
మీరే నాయన జ్ఞాపకం చేసుకోమని కూడా వేడుకున్నాను ప్రభా. ఇంటి దగ్గరుండి ఆరాధిస్తున్న ప్రభా అంజమ్మాంటిని జ్ఞాపకం చేసుకోండి. చిత్తమైతే ఆయా కాళ్ళలోకి శక్తిని బలాన్ని దయచేసి నీ మందిరానికి వచ్చి ఆరాధించుటకు నాయన నీ సహాయం దయచేయమని వేడుకున్నాను. ఆదమను జ్ఞాపకం చేసుకోండి. గుండెకి నాయన ఉన్న బలహీనత నుంచి విడిపించి నాయన బలాన్ని దయచేయమని కూడా వేడుకున్నాను. రాములు మా కళ్ళుని జ్ఞాపకం చేసుకోండి. పరిపూర్ణమైన శక్తిని బలాన్ని దయచేయమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. హేమలతాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆవిడకు పూర్తి శక్తి బలాన్ని ప్రభా దయచేయమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. నీ స్తోత్రాలు. ఈ దినం ఎంతోమంది ప్రభు ఇంకా నీ సన్నిధికి రాలేదు ప్రభా. వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని సన్నిధికి ప్రాముఖ్యత ఇచ్చినంతగా నాయన నీ కృప దయచేయమని కూడా వేడుకున్నాను ప్రభా. గురువారం జరిగిన నాయన అయా నాయన కృతజ్ఞత నాయన అయా నాయన ఆ యొక్క ప్రభా నాయన కూడికిని పట్టుకోండి. స్తోత్రాలు ప్రభా. మీరే ఎంతో ప్రార్థించిన రీతిగా చక్కగా సోనియా వాళ్ళ గృహంలో ప్రభా ఆ కూడికి జరుగును మీరు చేసిన సహాయాన్ని బట్టి కూడా మీ స్తోత్రాల ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని అయ్యా పేరు పేరు వరుసన దేవా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికే అవస్థలు ఉన్నాయో, ఎవరికే అక్కర్లు ఉన్నాయో అయా నాయన ప్రతి నాయన అవస్థ అక్కని మీరు తీర్చమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా. మీరే కనికిరాని కృపను చూపమని కూడా వేడుకున్నాను. వేసిన కానుకలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిచర్యలో వాడబడినంతగా నీ కృప దయచేయండి. మీకు ఇచ్చి మిమ్మల్ని శోధించి అర్హత యోగ్యత దయచేయమని కూడా వేడుకున్న 10వ భాగం తెచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని రెట్టింపు ప్రతిఫలం దయచేయమని కూడా వేడుకున్నాను. ముందు ఉన్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి నీ బిడ్డ ద్వారా మీరు మాకు నాయన నీ చక్కని మాటలు వినిపింపమంటూ ముందు సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచమంటూ యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. శాము వాక్యం చెప్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలక్క. మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. మీ క్షేమము నిమిత్తము మరొక ప్రార్థన చేస్తున్నాం. నన్ను ఇలాగ ఆహ్వానించినటువంటి దైవజనులు మా బావగారు దేవదానం గారికి, అలాగే మా అక్కయ్యకు, వారి కుటుంబానికి, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మా అక్క వాళ్ళని చూద్దామని చెప్పేసి చాలా రోజులు అనుకుంటున్నాం. ఇలాగా ఆదివారం కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి అక్క వాళ్ళు చాలాసార్లు అన్నప్పుడు సంఘాన్ని వేరే వాళ్ళకి అప్పగించి రావటానికి దేవుడు కృప చూపాడు. సో ఏదైనప్పటికీ దేవుణ్ణి ఆరాధించటం, ఆయన్ని స్తుతించటం, ఆయన్ని ఘనపరచటం చాలా అమూల్యమైనటువంటి సంగతి. బహుశా ఒకరోజు ఆరాధన అనేది ఎంత ఈజీగా పోగొట్టుకుంటున్నారంటే, నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు ఆలోచన వచ్చిందండి. ఇక్కడ కూర్చున్నానే కానీ మా సంఘంలో ఏం జరుగుతూ ఉంటుంది, ఎవరు పాటలు పాడతారు, ఏం చేస్తూ ఉంటారు, అవన్నీ ఆలోచన వస్తున్నాయి. సో అసలు ఆరాధన ఎట్లా పోగొట్టుకుంటారో అని అనిపిస్తుందండి. సో ఏదైనప్పటికీ ఆరాధన పోగొట్టుకోకుండా ఆయన్ని స్తుతించటం అనేది దిస్ ఈజ్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ క్రిస్టియన్. నేను ఎప్పుడు చెబుతాను, నీ ప్రాథమికమైనటువంటి బాధ్యత దేవుణ్ణి ఆరాధించటం అనేది. కనుక అలాగా ఉండి దేవుణ్ణి మహింపరచాలని ప్రేమతో మనం చేసి, నేను ఇవాళ ప్రార్థన జరిగింది కనుక ప్రార్థన చేశాక నేను చిన్న వచనాన్ని పాడతాను. చిన్న వచనాన్ని పాడతాను. మహోన్నతుడా, మహిమాన్వితుడా, నీకు ఆరాధన అనే పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, నా జీవితాంతము నీ సేవ చేసేదన్, నా జీవితాంతము నిన్ను స్తుతించెదను. అందరూ చెప్పగలరా? మహోన్నతుడా, మహిమాన్వితుడా, నీకు ఆరాధన. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీకు ఆరాధన.
పరిపూర్ణుడా నీకు ఆరాధన ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు నేనేమివ్వగలనయ్య నీ ప్రేమకు నా జీవితాంతము నీ సేవ చేసేదం నా జీవితాంతము నిన్ను స్తుతించెదను మహోన్నతుడా మహిమాన్వితుడా నీకు ఆరాధన పరిశుద్ధుడా పరమాత్ముడా నీకు ఆరాధన నీకు ఆరాధన ఒంటరినై నేను ఉన్నప్పుడు ధైర్యమిచ్చి నన్ను నీవు బలపరచావు ఒంటరినై నేను ఉన్నప్పుడు ధైర్యమిచ్చి నన్ను నీవు బలపరిచావు నా తోడు నీవయ్యా నా నీడ నీవయ్యా నా బలము నీవయ్యా నా మంచి యేసయ్యా నా తోడు నీవయ్యా నా బలము నీవయ్యా నా నీవయ్యా నా మంచి యేసయ్యా మహోన్నతుడా మహిమాన్వితుడా నీకే ఆరాధన పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీకే ఆరాధన ఏ మంచి లేదయ్య ప్రేమించుటకు అయినా నన్ను ప్రేమించి కనపరిచావు ఏ మంచి లేదయ్య ప్రేమించుటకు అయినా నన్ను ప్రేమించి కనపరిచావు నన్ను లేవనెత్తిన నా మంచి యేసయ్యా నా స్థితిని మార్చిన నా గొప్ప యేసయ్యా నన్ను లేవనెత్తిన నా మంచి యేసయ్యా నా స్థితిని మార్చిన నా గొప్ప యేసయ్యా మహోన్నతుడా మహిమాన్వితుడా నీకే ఆరాధన పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీకే ఆరాధన మహోన్నతుడా మహిమాన్వితుడా నీకే ఆరాధన పరిశుద్ధుడా పరమాత్ముడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఒకసారి చేతులు హల్లెలూయా సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లును ఆమేన్ ఓకే మంచిది ఆలస్యం చేయకుండా నేను దేవుని వాక్యంలోకి వెళతాను యాక్చువల్గా మా ఊర్లో అయితే ఇప్పటికి తినేసి పడుకుంటాం యూట్యూబ్లో లైవ్ ఎట్టొచ్చింది వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉంటాం సో ఏదైనప్పటికీ ఇలాగ 2 ఆరాధనలో పాల్గొంటాం మా అక్క వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో సేవలో అని చెప్పేసి ఈరోజు చూస్తే తెలిసింది ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా బహుశా వారు ప్రభు సేవలో ముందు కొనసాగుతున్నారు దేవుడు వారిని నిండారుగా దీవించాలని ఒక దైవజనుడిగా ఒక తమ్మునిగా ఒక బామర్దిగా ఒక మేనమాంగా వారిని కోరుకుంటున్నాను దేవుడు అట్టి మేలుతో నింపునుగాక సహాయకరంగా ఒక చక్కని మాట చదువుకున్నాం రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 27వ వచన భాగాన్ని మన ధ్యానాంశం నిమిత్తం మనం చదువుకున్నాం the Kings, the 2nd Kings, the chapter 5 and verse 27. The 310 page number. చదవండి బిగ్గరగా స్పష్టంగా శ్రీరామ్ చదువు. కాబట్టి నయమానుకు కలిగిన
కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పి మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతానమునికి సర్వకాలము అంటియుండును. ఇది చాలా హెచ్చరించే మాట, చాలా భయం గొలిపే మాట. ఏ సాడ్ డిపార్చర్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటది. ఒక విషాదకరమైనటువంటి నిష్క్రమణ. ఏ గుడ్ బిగినింగ్ అండ్ ఏ బ్యాడ్ డిపార్చర్ అనగా ఒక మంచి ప్రారంభం, అంత మాత్రమే కాకుండా ఒక విషాదకరమైనటువంటి నిష్క్రమణ అని అంటారండి. ఈ మాట వింటే చాలా చాలా బాధ కలుగుతాయి. అసలు ఈ గెహజీ ఎవరు అని చెప్పేసి మనం ఆలోచిస్తే, గెహజీ అనే వ్యక్తి ఒక ప్రవక్త దగ్గర ఒక ప్రధానమైనటువంటి శిష్యుడు. అంత మాత్రమే కాదు, ఆ ప్రవక్తకు అనుచరుడు. అంత మాత్రమే కాదు, ఆ ప్రవక్త తర్వాత ఆ ప్రవక్త యొక్క బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి ఒక మంచి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన భాగ్యం కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క గెహజీ. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అలాంటి వ్యక్తి కుష్టు వ్యాధి కలిగి ఆ యొక్క ఎలీషా నుంచి బయటికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన సోదరులారా, చక్కగా ప్రారంభించి ఒక సమృద్ధికరమైనటువంటి స్థలములో ఉండి ఒక మంచి పొజిషన్ అనుభవించి పేరు సంపాదించుకొని ఎలీషా శిష్యుల్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరిలో ప్రధానుడుగా ఉండి చివరికి ఒక భక్తిహీనుడుగా పేరు పొంది ఒక కుష్టి వ్యాధిగ్రస్తునిగా ఆ ఎలీషా నుంచి నిష్క్రమించటం చాలా విచారకరమైనటువంటి సంగతిగా మనం భావించవచ్చండి. ప్రియమైన సోదరులారా, ఈ ప్రపంచానికి ఈ లోకానికి లాస్ట్ చాప్టర్ అనేది తెలియదండి. లాస్ట్ చాప్టర్ అంటే మన ముందు ఏమి జరగబోతుందో తెలియదు. ఈ లోకానికి మనం ఎక్కడికి వెళుతున్నామో, ఈ ప్రపంచం ఎలాగా ప్రయాణం చేస్తుందో, లేకపోతే ఈ ప్రపంచం ఎక్కడితో ముగించబడుతుందో వారి గమ్యము తెలియకుండా ముందు కొనసాగుతున్నారు లోకములో వారు. అయితే ఇక్కడ కూర్చున్న మనందరికీ, దేవుని బిడ్డలైన వారికి మన గమ్యం తెలుసు. మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామో తెలుసు. మన అంతమేమిటో తెలుసు. మనం ఈ ప్రయాణం ఎక్కడితో ముగిస్తుందో మనకు తెలుసు. అద్దరికి వెళతామని తెలుసు. అయితే ప్రియమైన సోదరులారా, తెలిసిన మనము ఆ తెలియనటువంటి వారితో కూడి ఈ తాత్కాలికమైన వాటి కోసం, ఈ యొక్క టెంపరీ థింగ్స్ కోసం, లేకపోతే ఈ కనిపించేటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఆ నిత్య రాజ్యం ఇచ్చేటువంటి దేవుణ్ణి మరిచి వదిలిపెట్టే వారిగా ఉన్నామండి. ప్రియమైన సోదరులారా, బహుశా ఈ ప్రపంచం బహుశా ఎలాగా ఉంటుందో తెలియదండి. కొంతమంది లోకంలో అడిగామనుకోండి, అయ్యా దేవుని నమ్ముకయ్యా, చనిపోయిన తర్వాత నరకానికి వెళతావు, లేకపోతే అని అన్నాం అనుకోండి, ఓ చాలా మందిని చూస్తామండి, చాలా విన్నామండి, చచ్చినాక తక్కువ బెక్కుడండి, ఎవరు చూపించారండి, చెప్పి నువ్వు చూపించవా అని చెప్పేసి చాలా నిర్లక్ష్యంగా, నిస్సిగ్గుగా, అంత మాత్రమే కాకుండా నిర్భయంగా ఆ మాట అంటారండి. ప్రియమైన సోదరులారా, వినండి, జీవితాన్ని మనం దేనికి పెట్టుబడి పెడుతున్నాం? లైఫ్ ని ఎలాగ ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఒక 10 రూపాయలు లేకపోతే ఒక 100 రూపాయలు ఒక బిజినెస్ కోసమో లేకపోతే ఒక వ్యాపారం కోసమో మనం వెచ్చించేటప్పుడు ఎంత ఆదాయం వస్తుంది, దీనివల్ల నాకు ఎంత ఆదాయం వస్తుంది అని చెప్పేసి యోచించి బహుశా మనము 10 రూపాయలు ఖర్చు పెడతాం. ఈ అందమైనటువంటి, అంత మాత్రం దేవుడిచ్చినటువంటి ఈ ఇలువైనటువంటి జీవితాన్ని మనం దేనికోసం వెచ్చిస్తున్నామండి? ప్రియమైన సోదరులారా, ఆయన త్వరగా రాబోతున్నాడు. హి ఈస్ కమింగ్ సూన్. ఆ మాట చాలా విలువైనది. ఆయన త్వరగా రాబోతున్నాడు. అయితే నీ జీవితాన్ని దేనికోసం పెట్టుబడిగా పెడుతున్నావు? తాత్కాలికమైన వాటి కోసం పెట్టుబడిగా పెడుతున్నావా, లేకపోతే నిత్య రాజ్యం చచ్చే వాటి కోసం పెట్టుబడిగా పెడుతున్నావా? పంచభూతాలు మృక్కడమైన వ్రేంద్రముతోటి నాశనమైపోబోతున్నాయి. ఏది మిగలదు.
నువ్వు చూసే నీ ఆస్తి, నువ్వు చూసే నీ అంతస్తు, నువ్వు సంపాదించిన ధనం, నువ్వు సంపాదించిన ఆ అంతస్తు ఏది మిగలదండి. సమస్తము వదిలి వెళ్ళి ఆ దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వారమేనండి. ప్రభువు శాశ్వతం, ఈ లోకం శాశ్వతం కాదు. పరలోకం శాశ్వతం, ఈ లోకం శాశ్వతం కాదు. కనుక మనము బ్రతికి ఉన్నప్పుడు తాత్కాలికమైన వాటి మీద మనస్సు పెట్టకుండా నిత్య రాజ్యానికి చేర్చేటువంటి ఆ దేవుని మీద మనస్సు పెట్టి మన యాత్రలో ముందుకు కొనసాగాలి. జిహాద్ చేసింది కూడా అదేనండి. జిహాద్ చేసిన పొరపాటు కూడా అదేనండి. ప్రియమైన సోదరులారా, తన గమ్యం, తన పరుగు అంతా ప్రక్కన పెట్టేసి తాత్కాలికమైన వాటి కోసం పరిగెత్తాడు. చివరకు కుష్టి వ్యాధిని తీసుకువచ్చుకున్నాడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ మధ్యాహ్న కాలం వేళ దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక మంచి నిర్ణయముతోటి నీ జీవితాన్ని వెచ్చించు. ప్రియమైన సోదరులారా, అయితే ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నేను ఎందుకు చెప్పానంటే, మన ఆత్మ సంబంధమైన జీవితం పతనం అవటానికి కారణం ఏమిటి? చాలా చక్కగా ప్రారంభించాం. బహుశా ఒక్కొక్కరు ప్రార్థన లేకపోతే దేవుని నమ్ముకున్నవారు బాప్తిసం తీసుకున్నప్పుడు చూస్తే బహుశా పాస్టర్ కంటే ముందుగా వచ్చి దేవుని సాధనలో ఉంటారు. ప్రియమైన సోదరులారా, ఈ ఇటీవల కాలంలో మేము ఒక ఆమెకి బాప్తిసం ఇచ్చామండి. చాలా రోజులు వచ్చింది. అమ్మ, నువ్వు దేవుని నమ్ముకున్నావా, అదా ఇదా అని అడిగినా, నేను నమ్ముకున్నా, నా బాప్తిసం కాదు. ప్రతి వారం వచ్చి నన్ను ఇసుక పెట్టేదాన్ని. సరే, ఒక నెల రోజులు చూశాను, 2 నెలలు చూశాను. చేసిన తర్వాత, అమ్మ నువ్వు శనివారం రోజున నువ్వు బాప్తిసం ఇస్తాను, తర్వాత బాప్తిసం అయిపోయిన తర్వాత ఆదివారం రోజు నా ఆరాధన పాల్గొందుకొని నేను చెప్పాను. సరే, వచ్చాను. బాప్తిసం ఇవ్వటానికి రెడీ చేశాం. కుర్చీలో కూర్చోబెట్టాం. ఆ ముస్లాం కుర్చీలో కూర్చోబెట్టాం. పైన పోటాను. అమ్మా, నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నావంటే, అయ్యో నాకు దెయ్యం కనిపిస్తుంది నైట్, ఆ దెయ్యం కనిపించుకొని ఉండటానికి నేను బాప్తిసం తీసుకుంటాను అన్నాను. ఎందుకు బాప్తిసం తీసుకుంటుందంట? దెయ్యం కనిపించకుండా ఉండటానికి బాప్తిసం. అమ్మా కాదమ్మా, బాప్తిసం తీసుకున్నా కూడా దెయ్యం కనిపిస్తుందని చెప్పటంలా, కానీ నువ్వు చచ్చిన తర్వాత నిన్ను నిత్య రాజ్యం చేసేది ఈ బాప్తిసం. అనగా ఈ తాత్కాలికమైన వాటి కోసం దేవుని నమ్ముకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. బస్ ఆమె ఏంటంటే, ఆమె అందరికంటే ముందుగా వస్తుంది. ఫ్యూచర్లో ఎలాగ ఉంటుందో నాకు తెలియదండి. ప్రియమైన సోదరులారా, ఒక చక్కని ప్రారంభాన్ని ప్రారంభిస్తున్నాడు. రాను మన ఆత్మీయత ప్రియమైన సోదరులారా తగ్గిపోతూ ఉన్నదండి. చాలా మంది విశ్వాసులు ఇలాగా పతన స్థితికి పతన దిశగా ముందుకు పోతూ ఉన్నారు. ఈ 5వ అధ్యాయంలో బహుశా అందరం బాగున్నాం, నా ఆత్మీయతకి ఏమాత్రం డోకా లేదు, ఐ యామ్ ఫైన్, నేను చాలా శ్రేష్టమైన వాడిగా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నటువంటి మనకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాం. మొదటగా 5వ అధ్యాయం 19-20 వచనాల భాగాలు చదవండి. 5వ అధ్యాయము 19. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 5:19, 5:19-20 చదవండి అక్క, నెమ్మదిగా. సాగిపోయెను ఎలీషాకు అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన గాని అని అంటున్నాడు. అనగా గెహాజీ ఎలీషా దగ్గర ఉన్నాడు. ఈ స్టోరీ ఈ యొక్క నేపథ్యం మీ అందరికీ తెలిసే ఉంటది. నయమాన్ అనే వ్యక్తి కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు. వాళ్ళ దగ్గర పనిచేసే ఒక చిన్న అమ్మాయి, అయ్యా నా యజమానుడు ఎలీషా అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గర ప్రార్థన చేయించుకుంటే బహుశా ఆయన బాగు చేస్తాడంటే ఆ చిన్న చెప్తుందిలే అని చెప్పేసి అనుకోకుండా ఆయన మాట విని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, అరే బాబు, నేను ప్రార్థన చేస్తే కాదు, నువ్వు వెళ్ళి నువ్వు యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అని చెప్తాడు. యోర్దాను నదిలో 7 సార్లు మునిగిన తర్వాత ఫస్ట్ మునుగడు, తర్వాత పక్కన ఉన్నటువంటి, అయ్యా నువ్వు ఎక్కడికక్కడ పెద్ద చేయమంటే చేస్తావు, చిన్న పని 7 సార్లు మునగమంటే ఏంటి, నువ్వు పెద్ద మన భాష ఏంటి బెల్లపలు కొడుతున్నావేంటి అని చెప్పేసి అని చెప్పినప్పుడు ఆయన ప్రోత్సహించాడు, మునిగేశాడు, బాగా అయిపోయింది. మళ్ళీ వచ్చాడు, అయ్యా ఎంత మంచి జరిగిందని చెప్పి మళ్ళీ వచ్చాడు, అయ్యా నీకోసం నేను చాలా ధనధాన్యాలు తీసుకువచ్చాను అని చెప్పేసి అన్నప్పుడు, నీదేదొద్దు అని చెప్పేసి బహుశా అన్నాడు. సరే అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నప్పుడు పక్కనే ఉన్నాడు, ఈ యొక్క ఎలీషా పక్కన గెహజీ ఉన్నాడు. వరే యజమాని తెక్కలోలాగా ఉన్నాడు, పిచ్చోలాగా ఉన్నాడు, ఎంత ఆస్తి ఎంత అంత లేకపోతే ఎంత ధనధాన్య బంగారం ఇస్తున్నప్పుడు కొద్దిగా ఉంటే ఏదో మాకు కూడా పంచితే సరిపోతుంది కదా అని అనుకున్నాడేమో. అనుకుని
అని చెప్పేసి ఇది ఎట్లా తీసుకోవాలి మళ్ళీ పరిగెత్తాడు, ఒకసారి తీసుకొచ్చుకున్నాడు, కుష్టివ్యాధి వచ్చాడు. సరే ఈ యొక్క నేపథ్యం మీ అందరికీ తెలుసు. అయితే గెహజీ ఎలీషా దగ్గర ఉన్నాడు, అక్కడ ఆయనకి ఏమి కొరత లేదు, కానీ తృప్తి కూడా లేదండి. ఏదో పొందుకోవాలి, ఏదో అనుభవించాలి అనగా గెహజీలో అసంతృప్తి కలిగి ఉన్నాడండి. అసంతృప్తి కలిగి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన జీవితం నుంచి, భక్తి జీవితం నుంచి, పరిశుద్ధుల సహవాసం నుంచి, దేవుని మందిరాన్ని నుంచి ఒక వ్యక్తి ఎప్పుడు దిగిపోతాడంటే మొదటగా అతను కలిగి ఉన్నటువంటి అసంతృప్తి. ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఆత్మ సంబంధమైన స్థానములో గెహజీ స్థానం చాలా దగ్గరగా, చాలా మంచిదండి. ప్రియమైన సోదరులారా, దేవుడి దగ్గర నుంచి మేలు పొందుతున్నాడు, దేవుడి దగ్గర నుంచి ఉపకారాలు పొందుతున్నాడు. అది మాత్రమే కాదు, తన యొక్క యజమానుడు, తన యొక్క ప్రవక్త, తన యొక్క సేవకుడు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలలో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. కానీ అతనికి తృప్తి అనిపించలేదండి. ఒక వ్యక్తి పతనం అవటానికి అతనిలో రగిలేటువంటి అసంతృప్తి కారణమని ఈశ్వర ప్రభు నీతో మాట్లాడుతున్నాడండి. అనగా అతని యొక్క స్థితిని, తన ఆత్మ సంబంధ ఔన్నత్యాన్ని, అతని ఆత్మ సంబంధమైనటువంటి ఔదార్యాన్ని, అతని ఆత్మ సంబంధమైనటువంటి గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా, తన ఒరిజినల్ కండిషన్ అర్థం చేసుకోకున్నప్పుడు, ఆత్మ సంబంధమైన మేలులు అర్థం కానప్పుడు బహుశా ఈ లోకం మీదకు దృష్టి పోతుందండి. ప్రియమైన సోదరులు, ఇదే కారణం గెహజీ బహుశా తప్పిపోవటం. ఆత్మ సంబంధ ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన మేలులు, దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆదరణ, ఆ సన్నిధానములో ఆ సహవాసం ఉన్నటువంటి తృప్తి, బహుశా ఆ పరిశుద్ధుల స్నేహం, ప్రియమైన సోదరులారా, ఈ గెహజీకి తృప్తినివ్వలేదు. అర్థం చేసుకోకుండా అసంతృప్తితో మిగిలిపోయాడు. ప్రియమైన సోదరులారా, ఆదికాండ గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో కూడా అపవాది ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి విసిరినటువంటి అస్త్రం కూడా ఇదేనండి. ఏమన్నది? మీరు ఈ పండు తింటే ఏమవుతుంది? దేవదూతల వలె. వారు అప్పటికి ఎలాగ ఉన్నారు? ఏ స్వరూపం కలిగి ఉన్నారు? దేవుని స్వరూపం కలిగి. తన స్వరూపంలో ఆదామవలు సృష్టిస్తే ఈయన వచ్చి ఏం చెప్పాడు? దేవదూత. అని దేవదూతలు ఎక్కువ, దేవుడు ఎక్కువ అనగా తను ఉన్నటువంటి స్వరూపం తనకు తృప్తిని లేదు. కనుకనే వారు పాపం దిశగా ముందుకు వెళ్ళిపోయారండి. ప్రియమైన సోదరులారా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన మేలు, ఆత్మ సంబంధమైన దీవెన బహుశా నీకు అర్థం కానప్పుడు ఈ లోకం మీద మనసు పుడుతుంది. ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తు వెంట ఉన్నాడు, ఎన్నో ప్రసంగాలు విన్నాడండి, ఆయన చేసే గొప్ప కార్యాలు చూశాడండి, అత్యంత దగ్గరగా నడిచాడండి. కానీ దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ 30 వెండి నాణ్యాలను ప్రేమించాడు. ప్రియమైన సోదరులారా, అనగా ఆ 30 వెండి నాణ్యాల కంటే శ్రేష్టమైన వాడు నా ప్రభువు అని చెప్పేసి గుర్తించకుండా ప్రభువులో లేనటువంటి తృప్తి 30 వెండి నాణ్యాలలో పొందుకున్న వాడిగా ఉన్నాడు. చివరికి బహుశా భ్రష్టుడిగా మిగిలిపోయాడు. చాలా మంది విశ్వాసులు ఈ ఆత్మ సంబంధమైన మేలు రుచి చూడకుండా, యెహోవా ఉత్తముడని తెలుసుకోకుండా, ఆత్మ సంబంధమైన తన నిజ పరిస్థితిని స్వీకరించకుండా లోకం వైపు చారిపోతున్నారు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, అందును బట్టి ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచ్చిన భాగాల్లో పౌలు బహుశా ఒక చక్కని మాట అంటున్నాడు. అక్కడ చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచ్చిన భాగాలు చదవండి. నాకు కొలుగు కలిగినందున నేను ఇలాగ చెప్పటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకుని. ఇది ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడండి. బాధలో ఉన్న పౌలు, రోగంతో ఉన్న పౌలు, అది మాత్రం హింసించబడుతున్న పౌలు ఎక్కడికి పోయిన ఒక మాట మాట్లాడరే ఆడొచ్చారా నాయన వాడిని పరవండ్రా అని చెప్పేసి బహుశా వ్యతిరేకించబడేటువంటి పౌలు అని అంటున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నా కూడా దాంట్లో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను అని అంటున్నాడండి. నాకు ఆకలి తెలుసు, అంత మాత్రమే కాదు, నాకు అవసరం తెలుసు, నాకు సంతృప్తి తెలుసు, నాకు సంతృప్తి లేనిటువంటి విషయం తెలుసు. అనగా ప్రియమైన సోదరులారా, ఈ అసంతృప్తి ఎప్పుడు పుడుతుందంటే నీలో కృతజ్ఞత లేనప్పుడు ఈ అసంతృప్తి పుడుతుందండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ గెహజీ వలె ఆ దేవునిలో మనము కలిగి ఉన్న దానిని గొప్పగా ఎంచమో తప్పకుండా నీవు లోకం వైపు అరువులు చాచేవాడిగా, లోకం కావాలనుకోవటం ఉంటాం, బహుశా ముందుకు పోతూ ఉంటామండి. అందుకు దేవుడు వాక్యం, యెహోవా దేవుడుగా గల జనులు ఎవరండి? ఎవరు? మీరందరూ చెప్పండి, ఎవరండి? ఎవరు? పెద్దగా చెప్పటం లేదు. ఎవరు? యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. పెద్దగా చెప్పండి, ధన్యులు. వీఆర్ బ్లెస్డ్ వన్. మనం ధన్యులు అండి.
ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ప్రియమైన సోదరులారా, మన రక్షణ, మన సహవాసం, మన నిరీక్షణ, మన ధైర్యం, మన ఆనందం, మన సంతోషం చాలా చాలా గొప్పది. రక్షణ మించిన ధన్యత ఈ భూప్రపంచం మీద ఏది లేదని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నీ అసంతృప్తి, దేవుడు నీకు ఇచ్చిన వాటితో సంతృప్తిపడినటువంటి ఆ యొక్క స్థితి నీ పతనానికి, ఆత్మ సంబంధమైన పతనానికి మొదటి కారణంగా చూస్తున్నాం. రెండవది, నేను త్వరగానే ముగిస్తాను. రెండవది అదే రాజుల గ్రంథం 5వ అధ్యాయము, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20 వచనాన్ని చూడండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 వచన భాగం. ఇప్పుడు ఆ దైవజనరాలు చదివారు కదా, మళ్ళీ చదవక్క. 5వ అధ్యాయం 20 వచన భాగం. యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకుని అతని వద్ద ఏదైనా తీసుకుందుననుకుని. చాలండి ప్రియమైన సోదరులారా, అనగా ఇక్కడ ఆయన నిర్ణయం అనేది ఒక కాన్ఫిడెన్స్ డెసిషన్ కనిపిస్తుంది. నేను పరిగెత్తిపోవాలి, అంత మాత్రం పరిగెత్తిపోయి ఆయన దగ్గర అది అడగాలి అనగా ఒక ఆలోచనతోటి ముందుకు కొనసాగాడండి. ప్రియమైన నిర్ణయం అనేది చాలా చాలా ప్రాముఖ్యమండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన ఒక్క అడుగు ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. మనము అనుభవిస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్, లేకపోతే మనం అనుభవిస్తున్నటువంటి ఔషధ్యం, మనం కలిగి ఉన్నది ఏదైనా కూడా దాని వెనక ఒక చక్కని నిర్ణయం ఉన్నదండి. నువ్వు ఇక్కడ రావటం వెనక ఒక నిర్ణయం ఉన్నది. నీ జీవితం అంతా నిర్ణయాలతో కూడినదండి. మనం అనుభవిస్తున్నది, మనం పొందుకునేది, అంత మాత్రమే మనం చూచేది, మనం చేసేది, మనం ఆలోచించేది సమస్తము ఒక నిర్ణయముతో జరుగుతుందండి. విశ్వాసిగా నీవు నేను తీసుకునే నిర్ణయం మన పతనానికి కారణాలుగా నిలవకూడదని దేవుడు మాట ఈ సమయంలో మనతో మాట్లాడు. ఎప్పుడైతే అసంతృప్తి మన జీవితంలోకి వస్తుందో, వచ్చిన వెంటనే తప్పకుండా ఒక నిర్ణయానికి వస్తామండి. ఇక్కడ గెహజీ కూడా అదే చేశారు. 20వ అధ్యాయంలో నేను పరిగెత్తుకుని పోయి అనగా ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాడు. ఆలోచించి పరిగెత్తాడండి గెహజీ తీసుకున్నటువంటి ఈ భయంకరమైన నిర్ణయం తాను బ్రతికినంత కాలం కుష్టి వేదన తీసుకువచ్చింది. 21వ వచనం ఒక భయంకరమైన మాట మనం చూస్తున్నామండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, సర్వకాలం అనే మాటను చూస్తున్నామండి. మనం తీసుకునే నిర్ణయం తాత్కాలికమైన ఫలితాలను కాదు ఇచ్చేది, దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తుందండి. ప్రియమైన సోదరులారా, నీకు నీ సంతతికి సర్వకాలం అంటున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయం తనకు, తన సంతానానికి సర్వకాలం. ప్రియమైన సోదరులారా, భయంకరమైన మాట అండి. రక్షించబడిన తర్వాత నీవు తీసుకునే చిన్న నిర్ణయమైనా పెద్ద నిర్ణయమైనా ఆలోచన చేసుకో. ప్రియమైన సోదరి, చిన్నదే కదండి, చిన్న మాటే కదండి, చిన్న పనే కదండి, చిన్న దొంగతనమే కదండి, చిన్న యొక్క అబద్ధమే కదండి, చిన్న సినిమానే కదండి, చిన్న సీరియలే కదండి, అన్ని చిన్నయే. ప్రియమైన చిన్నదే కానీ అది గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి. కనుక ప్రభునందు ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక చిన్న నిర్ణయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అందును బట్టి ఏది విత్తుతావో అదే తప్పకుండా కోస్తావండి. లోకరసవర్తమానం 15వ అధ్యాయం చూడండి. లోకరసవర్తమానం 15 అదే మాట జస్ట్ మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. లూక్ చాప్టర్ 15 and verse 20. లోకరసవర్తమానము 5వ అధ్యాయము 20 వచనం, 15వ అధ్యాయం 20 వచన భాగం చదవండి. వాడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి ముదుగు పెట్టుకుని. ప్రభునందు ఇక్కడ ఈ యొక్క సందర్భంలో కూడా మనం ఒక చక్కని మాటను మనం చూస్తామండి. బహుశా ఏది విత్తుతామో అదే కోస్తాం. ఇతను బహుశా తండ్రి కూడా ఇక్కడ తండ్రి దగ్గరికి రావాలన్నటువంటి ఒక చక్కని నిర్ణయాన్ని చిన్న కుమారుడు తీసుకున్నారండి. ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. బహుశా ఆ నిర్ణయం అతను ఏది కోల్పోయాడు అంతకంటే ఉన్నతమైన స్థితిని వాడికి ఇచ్చాడు. పెద్ద కుమారుడికి ఎంత ఆస్తి ఇచ్చాడు? సగం ఇచ్చాడు. చిన్న కుమారుడికి ఎన్ని ఆస్తి ఇచ్చాడు? 2 భాగాలు ఇచ్చాడు. ఒకటి ఇచ్చాడు, కోల్పోయాడు. 2వ భాగం కూడా ఇచ్చాడు. చిన్న కుమారుడికి ఎన్ని భాగాలు? 2 భాగాలు. ప్రియమైన సోదరులారా, అనగా నువ్వు తీసుకునే నిర్ణయం నిన్ను అత్యధికంగా హెచ్చిస్తుందని. మనము కూడా పరిగెత్తుతున్నాం ఏదో చేయాలని, మనము కూడా పరిగెత్తున్నాం ఏదో సాధించాలని, మనము కూడా పరిగెత్తుతున్నాం ఏదో పొందుకోవాలని.
ప్రియమైన సోదరులారా, ఒక్కసారి ఆలోచించావా? నేను దేనికి పరిగెత్తుతున్నాను, నేను ఏమి చేస్తున్నాను, నేను ఏం ఆలోచిస్తున్నాను, నేను ఏ నిర్ణయం తీసుకుంటున్నాను? అక్కడ 5వ అధ్యాయం 20 వచనం మళ్ళీ చదివితే, అతని వద్ద ఏదైనా తీసుకుందామని. ఏది అనగా ఏమి తీసుకోవాలో, ఏది ఇస్తాడో ఆయనకు ఒక దాన్ని ఏమంటారు, డెసిషన్ లేదండి. ప్రియమైన అయినా కూడా ఏం చేస్తున్నాడు? ఏదో తీసుకోవాలి, మనం కూడా ఏదో చెయ్యాలి, ఏదో పొందుకోవాలి, ఏదో సంతోషం. ప్రియమైన సోదరులారా, ఈ మధ్య నీకు ఒక ప్రశ్న, దేనికోసం పరిగెత్తుతున్నావమ్మా? ప్రభువును వదిలి, దేవుని మందిరాన్ని వదిలి, ఆయన సహవాసాన్ని వదిలి ఒక క్లారిటీ లేదు నీకు. ప్రియమైన సోదరులారా, ఏదో పొందుకోవాలనుకుంటున్నావు. ఒక్కసారి మనం తీసుకునే నిర్ణయం, నీ హృదయములో పుట్టే దేవుణ్ణి విడిచే ఆలోచన నిన్ను భయంకరమైన స్థితికి తీసుకెళ్తుందండి. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాట అన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. చదవక్క, చదవండి. తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరిలు కల్పబడిన వాడై అని అంటున్నాడు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత. చాలాసార్లు మనం అనుకుంటామండి, నేను పడిపోవటానికి వారు కారణమండి, నేను పడిపోవటానికి వీరి కారణమండి, నేను పడిపోవటానికి సంఘంలో వాక్యం బాగలేదండి, నేను పడిపోవటానికి బహుశా అది బాగలేదండి, నేను పడిపోవటానికి మంగళవారం ప్రార్థన జరపటం లేదండి అని చెప్పేసి బహుశా మనం అనేకమైనవి అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి వాడు తన స్వకీయమైన దురాశల చేత, అనగా సమర్థించుకోవటానికి ఏదేదో చెప్తాం. దేవుడు వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. నీ స్వకీయ దురాశల వల్లే, నీ హృదయములో పుట్టేటువంటి దురాశ వల్లనే నువ్వు ఈడ్చుకొని వెళ్ళబడుతున్నావు అని చెప్పేసి ప్రియమైన సోదరులు అంటున్నా. జస్ట్ నీ నిర్ణయం నిన్ను ఈడ్చుకు వెళుతుందండి. ప్రియమైన సోదరులు, అంటే నిన్ను ఈడ్చుకు వెళుతుందంటే బహుశా ఏందండి, నీ బలానికి మించినటువంటి శక్తి నిన్ను లాగుతుందండి. ఒక వ్యక్తి నేను ఈడ్చుతున్నాను కండి, బహుశా ఈడ్చడం అంటే ఇష్టం లేకపోయినా లాగటం అండి. ఇష్టం లేకపోతే లాగడం అంటే, ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు? నేను రాను అని వెనక లాగుతూ ఉంటారు. కానీ ఈడ్చుకెళ్లే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆ బలానికి మించిన బలంతో మళ్ళీ లాగుతూ ఉంటారు. అనగా నీ బలానికి మించిన బలం ప్రియమైన సోదరులారా నువ్వు తీసుకునే నిర్ణయంలో ఉన్నదండి. కనుక ప్రభునందు ప్రియమైన సోదరులారా, నీ బలానికి మించిన శక్తి నిన్ను ఈడ్చక ముందే, నిన్ను లాగక ముందే, నిన్ను దురాశలో పడవేక ముందే, నిన్ను పాపంలోకి తూర్చవేక ముందే, నిన్ను నరకానికి తీసుకువెళ్ళక ముందే ఒక చక్క నిర్ణయం తీసుకుని దేవుడి కోసం జీవించాలని ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడు. ప్రియ సోదరి, మరొక మారు ఏది సాధించాలని పరిగెత్తుతున్నావు? ఏదో పొందుకోవాలని. అయితే దేవుడు లేకుండా, దేవుడు కానకుండా, ఆయన చూడకుండా, ఆయన ఇవ్వకుండా నువ్వు ఏదో పొందుకోవాలి. దట్స్ ఇంపాసిబుల్ థింగ్ అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. మూడవది, బహుశా నేను మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 25వ వచన భాగం. 22 చదవక, 22వ వచన భాగం. రెండోదిగా నిర్ణయం, మనం తీసుకునే నిర్ణయం బహుశా మన ఆత్మీయ స్థితిని పడవేస్తుంది. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి 25వ వచనం చదవక, 25వ వచన భాగం. అతను లోపలికి పోయి తన యజమానుని ఎలీషా చూసి, గెహాజీ నీ దాసుని నేను ఎచ్చటిగా పోలేదని చెప్పాను. జస్ట్ నేను విషయాన్ని చెప్తానండి. అనగా మూడవది ఏంటంటే, ప్రియమైన 16లో ఏమన్నాడండి? నాకు వద్దు అని అన్నాడు. ఎలీషా ఏమన్నాడు? అయ్యా, నాకు ఆ ధనం వద్దు, ఆ పాపిష్టి ధనం వద్దు, నీకు బాగా చేశానని చెప్పేసి నేను ధనం తీసుకున్నాను అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నా నీవు అన్నట్లుగా ఆయన తిరిగి పంపించాడు. బస్ ఇక్కడేం చెప్తున్నాడంట? మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి, నయమాను దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ ఎలీషా, బస్ నువ్వు వెళ్ళిపోయిన వెంటనే బంధువులు వచ్చారు వాళ్ళ ఇంటికి, నువ్వు వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ ఇంటికి బస్ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. కనుక బహుశా ఆ యొక్క వస్తువులు, ఆ యొక్క ధనం, ఆ యొక్క ఔషధం, లేకపోతే ఆ యొక్క బంగారం మాకు కావాలి అని చెప్పేసి అని బహుశా ఆయన దగ్గర నుంచి బంగారము, ధనాన్ని తీసుకువచ్చిన వాడుగా ఉన్నాడు. అనగా ఇక్కడ ప్రియమైన సోదరులారా, ఎవరిని అపార్థం చేసుకుంటాడు నయమాను?
గెహాజీకి చెడ్డ పేరు రాదు. ఎందుకు బట్టి అంటే ఆ యజమానుడు పంపించాను అనుకుంటాడు, కానీ ఇక్కడ ఎలీషాను అపార్థం చేసుకుంటాడు. అనగా నీ పతనమైనటువంటి స్థితి, నువ్వు లోకానికి తిరిగి వెళితే, బహుశా దేవుణ్ణి విడిచి ప్రవర్తిస్తే లోకం ఎవరిని అపార్థం చేసుకుంటుంది? నువ్వు వెళ్ళే సంఘాన్ని అపార్థం చేసుకుంటుంది. నువ్వు నమ్ముకున్న దేవుని అపార్థం చేసుకుంటుంది. అసలు నిన్ను పెంచి పోషిస్తున్నటువంటి నీ సేవకుని అపార్థం చేసుకుంటుంది. ప్రియమైన సోదరులారా, నువ్వు వెళ్ళే సహవాసాన్ని అపార్థం చేసుకుంటుంది. అమ్మ మొన్నటి వరకు ప్రభువుని నమ్ముకుందమ్మా, మొన్నటి వరకు బైబిల్ పట్టుకుందమ్మా, మన బైబిల్ తల మీద పెట్టుకుందమ్మా, ఇప్పటికే విడిచిపెట్టిపోయింది. ఆ మాటలు చూడమ్మా, ఆమె పద్ధతులు చూడమ్మా, ఆమె కార్యాలు చూడమ్మా, ఆమె ఎక్కడ వెళ్తుందో చూడమ్మా అని బహుశా నిన్ను బట్టి ఎవరు అపార్థం చేసుకుంటారండి? నీ దేవుని అపార్థం చేసుకుంటారండి. ప్రియమైన సోదరులు, ఎన్నెన్నో మేలు చేశారని ఘనంగా సాక్షి చెప్పిన నీవు జారిపోతున్నావంటే, విడిచిపెట్టిపోతున్నావంటే, నీవు నమ్మినటువంటి, నువ్వు సాక్షి చెప్పినటువంటి నీ ప్రభువును అపార్థం చేసుకున్నటువంటి సందర్భం ఉంటుంది. ప్రియమైన సోదరులారా, ఒకసారి లోకం అనుకుని వారు చెప్పేది ఒకటండి, చేసేది ఒకటండి. ప్రియమైన సోదరులారా, వాస్తవానికి ఎలీషాలో ఏం తప్పులేదు, సంఘంలో ఏం తప్పులేదు, ప్రభువుతో ఏ సమస్య లేదు, విశ్వాసులతోనే సమస్య. ప్రియమైన సోదరులారా, నీ చెడ్డ నిర్ణయం ద్వారా నువ్వు సంఘానికి చెడ్డ పేరు తెస్తున్నావు, నీ ప్రభువుకు అవమానం చేస్తున్నావండి. ఏ పాపం వద్దు అనుకున్నావో, ఏ దోషం వద్దు అనుకున్నావో, ఏది మంచిది కాదని నిర్ణయం తీసుకున్నావో, మరలా బహుశా నేను అంటానికి ఇష్టపడలేదు, కుక్క తన వాంతికి తిరుగునట్లుగా మళ్ళీ దాని వైపు పరిగెత్తుతున్నావంటే లోకం ప్రభువు నిందిస్తుందండి, నీ సంఘాన్ని నిందిస్తుంది. అందుకే రోమపత్రిక 2:24 ఉంది చక్కని మాట. బహుశా రోమపత్రిక 2:24 భాగంలో ఒక మాట ఉంది. రోమపత్రిక 2:24 భాగం చదవనక్క. 2:24 భాగం. మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషించబడుతుంది. ఎందుకు దూషించబడుతుంది? 21 చదవండి అక్క. 21 ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా, దొంగిలించవద్దని ప్రకటించి నువ్వు దొంగిలించదవా, వివచరించవద్దని చెప్పు నువ్వు వివచరించదవా, విగ్రహం ఆశ్రయించుకుని నీవు గుళ్ళను దోచెదవా. ఏం చెప్తున్నాడో చూడండి. ప్రియమైన సోదరులారా, బోధించబడుతున్నావు. ప్రియమైన సోదరి ఇక్కడ చెప్తున్నాడు, దేవునికి నష్టం, దేవునికి నష్టం నువ్వు తీసుకునే నిర్ణయం. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరు, ఈ సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, నీతో ముచ్చటిస్తున్నాడు. ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఆత్మీయంగా జారిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఆదివారాన్ని పోగొట్టుకుని దేనికోసమో పరిగెత్తేవాడిగా ఉన్నావేమో. ప్రియమైన సోదరులారా, నీలో ఉన్న అసంతృప్తి ప్రియమైన దేవుడి దగ్గర ఉన్న మేలు మర్చిపోతున్నావు, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతున్నావు, దేవుడు ఎంత గొప్పవాడో మర్చిపోతున్నావు. ఇందాక ఆరాధనలో ప్రభు మాట్లాడాడు, ఆయన బలవంతుడైన దేవుడు, సర్వాధికారైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, మహాకరుడైన దేవుడు, సర్వయుగాల్లో పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేయబడుతున్న దేవుడు, నీ జీవితాల్లో సమస్తము చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగిన దేవుడు. ఆ దేవుణ్ణి కలిగి ఉండి ప్రేమ ఎందుకు నిరాశపడుతున్నావు? ఎందుకు నిస్పృహ పడిపోతున్నావు? అసంతృప్తితో ఉన్నావా? ప్రియమైన సోదరుల, నిన్ను బట్టి లోకం దేవుని అపార్థం చేసుకుంటుందమ్మా. జాగ్రత్త, జాగ్రత్త. ఇక్కడ బహుశా ఇక్కడ గ్యాసి కూడా, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాను అని అన్నాడు. కొంతమంది అనుకుంటారు, అబ్బా నేను ప్రభుని విడిచిపెట్టి అయిపోయింది అనుకుంటాం, కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టడు, నీ మీద ఖచ్చితంగా ఒక దృష్టి వేస్తుంటారండి. బహుశా ఇక్కడ గ్యాసిని బహుశా ఎలీషా దగ్గరకు వచ్చి ఏమన్నాడు? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళేదే అన్నారండి. వెన్ ఎలీషా ఉన్నాడు, నా ఆత్మ నీతో రాలేదా? నువ్వు డబ్బు తీసుకున్నప్పుడు నా ఆత్మ నీతో లేదా? అతనికి అబద్ధం చెప్పేటప్పుడు, అతనికి నా గురించి అపార్థం చెప్పేటప్పుడు, నువ్వు పరిగెత్తేటప్పుడు, ఏదో సాధించాలి, ఏదో పొందుకోవాలి, తీసి దాచిపెట్టుకోవాలని ఆలోచించేటప్పుడు నేను నా ఆత్మ నీతో రాలేదా అని అంటున్నాడు. కొంతమంది అనుకుంటారని, ఆ ప్రభును విడిచిపెట్టావు, నాకు సంబంధం లేదు అని అనుకుంటాం. తప్పు. ప్రియమైన సోదరు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదమ్మా, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను వెన్నంటే దేవుడు అండి, వెన్నంటే దేవుడు. కనుక ప్రభునందు ప్రియమైన సోదరులారా, మొదటగా అసంతృప్తి విశ్వాసి పతనానికి కారణం. రెండవది నీ యొక్క నిర్ణయం,
నీ యొక్క విశ్వాస ఆత్మీయతకు పతనానికి కారణం. మూడవదిగా వర్గీకరణ అనగా చెత్త సాక్ష్యం నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ప్రియమైన సోదరులారా పతనానికి కారణమండి. ఇలాంటి స్థితిలో నీవు ఉన్నావేమో, అసంతృప్తితో ఉన్నావేమో. ఏం ప్రార్థన లేండి, ఏం పాటలు లేండి, ఏం ఆరాధన లేండి, ఏం వాక్యం లేండి. ప్రతి వారం చెప్పేదే కదా, ప్రతి వారం చెప్పే అక్కే కదా, ప్రతి వారం చెప్పే అంజి అన్నే కదా, ప్రతి వారం చెప్పే దైవజండే కదా అని చెప్పేసేసి వాక్యం వల్ల నీవు బహుశా అశ్రద్ధ చేస్తున్నావేమో. జాగ్రత్త ప్రియమైన సోదరు, అసంతృప్తిని ఆత్మీయమైన పతనానికి కారణమవుతుంది. కనుక దేవుడు నువ్వు కలిగి ఉన్న భాగ్యం, ఇశ్రాయేలు నీవెంత గొప్ప భాగ్యం కలిగి ఉన్నావు. ప్రియమైన సోదరులారా, ఈ భాగ్యం చాలా విలువైనది, ఈ భాగ్యం చాలా అమూల్యమైనది. బహుశా ఈ లోకంలో ఎవరు లేనటువంటి మహోన్నతమైన భాగ్యం బహుశా నీకు నాకు దేవుడు ఇచ్చాడండి. ప్రియమైన సోదరులారా, ఇప్పుడు మన సీఎం ఇలా పిఎం వచ్చి బహుశా ఈ బలలో నేను కొద్దిగా పుచ్చుకుంటే ఎంత టేస్ట్ చేస్తానంటే బహుశా మనం ఇస్తాం. ఇవ్వండి. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. మా ఊర్లో ఒక ఆయన పెద్ద విలేకరుగా పనిచేశాడు. తర్వాత పిచ్చి అయిపోయి తిరుగుతున్నాడు అనుకోండి, అది వేరే విషయం. బహుశా ఆయన ప్రార్థనకి వెళ్తున్నప్పుడు బహుశా లైవ్ వస్తుంది, నాకు మిస్ అయిపోయాను. సో ఆయన బహుశా ప్రార్థనకి రావటం ప్రారంభించాడు. అసలు మైండ్ మారిపోయిన తర్వాత వచ్చి ప్రతిరోజు ఆరాధించేటప్పుడు అంట కొద్దిగా బెటరారా అంటారంట. అరే నువ్వు బాప్తిసం తీసుకోలేదు, వాక్యం నువ్వు మారు మనసు పొందలేదు, నీ తీసుకుంటాను యోగ్యుడు కాదని చెప్పేసి ఆ చర్చి వాళ్ళు చెప్తే బహుశా తర్వాత అది ఎట్లా టేస్ట్ చేయాలని చెప్పి ఒకసారి బాప్తిసం తీసుకున్నాడంట. నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకున్నావు అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఆ రొట్టె ఎలాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది కదా, అది టేస్ట్ చేయాలి, రుచిగా ఉంటుంది అని చెప్పేసి. ప్రియమైన సోదరులారా, రొట్టె రుచి చూడటానికి నువ్వు మారు మనసు పొందేవేమో. ఆ భాగ్యం చాలా గొప్పదండి, చాలా విలువైనదండి, చాలా శ్రేష్టమైనదండి. ఎవరికి లేనటువంటి భాగ్యం నీకు నాకు ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని నువ్వు భాగ్యంగా ఎంచకపోతే అభాగ్యుడిగా మిగిలిపోతావు. ఆ యొక్క భాగ్యములో నువ్వు తృప్తి పొందకపోతే అసంతృప్తితో నిరాశతో మిగిలిపోయి నిస్పృహతో కృంగిపోయే వాడిగా ఉంటావు. కనుక ప్రభువు ప్రియమైన వాళ్ళరా, ఆ భాగ్యాన్ని మహోన్నతమైన భాగ్యంగా ఎంచాలండి. ఇక సన్నిధానంలో ఉండేటువంటి భాగ్యాన్ని మహోన్నతమైన భాగ్యంగా ఎంచాలండి. ప్రియమైన సోదరులారా, లోకములో ఎంతో మంది ఉన్నారు. లోకములో భయంకరమైన విషయాలు జరిగిస్తూ ముందు కొనసాగుతూ ఉన్నారండి. కానీ నీకు వాక్యం ఉన్నది ఆధారం. అది మాత్రమే కాదు, నిన్ను భద్రపరిచి ఉండి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు ఒక మాట మాట్లాడేవనకండి, ఎస్ నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే పరిశుద్ధాత్మని ఖండింపు హెచ్చరిక నీకున్నదండి. ప్రియమైన సోదరు, ఈ యొక్క వారంలో ఒక సోదరుడు నన్ను అడిగాడు, అన్నా నాకు సందేహం అన్నా, ఒక డౌట్ అన్నా. ఏంటంటే నా భార్యను ఒక భయంకరంగా కోపం వస్తుంది, నేను భయంకరంగా భూతమని నాలుగు నోట్లోకి వస్తే వెంటనే నా పరిశుద్ధాన్ని నువ్వు తప్పు మాట్లాడుతున్నారు, నువ్వు మాట్లాడకూడదు అని అంటున్నాడు. కానీ నేను మళ్ళీ వెంటనే మాట్లాడేస్తున్నానా, అది తప్పన్నా అని అంటాడండి. తమ్ముడా, నీకు ఒక్కసారి అయితే పరిశుద్ధాత్మ గద్దింపును త్రోసివేసి నువ్వు వెళ్తే క్షమిస్తాడేమో, కానీ మరలా నువ్వు అలాగా చేస్తున్నావంటే వాతవేయబడిన మనస్సాక్షితో ఉన్నావు, నీకోసం నరకం సిద్ధంగా ఉన్నది బహుశా అని చెప్పానండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈశ్వరు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని దర్శిస్తున్నాడు, దేవుని హెచ్చరిస్తున్నాడు. నువ్వు తీసుకునే నిర్ణయం అనేది బహుశా జాగ్రత్తగా తీసుకో. తెలిసి ఇంకా పాపం చేస్తున్నావేమో, తెలిసి అబద్ధం ఆడుతున్నావేమో, తెలిసి దుర్మార్గులతో జీవిస్తున్నామేమో, తెలిసి దేవుడు పాల్సని విడిచిపెట్టి వెళుతున్నామేమో. జాగ్రత్త, నువ్వు తీసుకునే నిర్ణయం నీ ఆత్మ సంబంధమైన పతనానికి కారణమవుతుందండి. కనుక ఒక మంచి డెసిషన్ తీసుకున్నాం. అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధానాన్ని, దైవజనులను, అంత మాత్రం దేవుని యొక్క పాద సన్నిధిని వక్రీకరించవద్దు. ప్రియమైన సోదరులారా, ఈ సమయంలో మాట్లాడుతుండగా ఒక చక్క నిర్ణయముతోటి ఈ సమయంలో ముందు కొనసాగదామా? అన్ని ఉన్నప్పుడే, నీకు అవసరం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, అది మాత్రమే కాకుండా దీని యందు నాకు బహుశా సంతోషం లేదని చెప్పు సంవత్సరం రాకముందే ఒక మంచి నిర్ణయం తీసుకున్నామా? అందరు తల వంచండి, తల వంచండి. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మునితో మాట్లాడాడు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఆయన కోసం ఏం చేస్తున్నావు? ఆరోగ్యం ఉందలే, అవసరం ఉందలే,
ఇంతేలే అని చెప్పేసి దేవుని పాసందులో ఉన్న తృప్తిని అనుభవించకుండా నువ్వు ఉన్నావేమో. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరా, ప్రార్థన చేయి. ప్రభు నీతో మాట్లాడే. ప్రియమైన సోదరి, చాలా క్లుప్తంగా స్పష్టంగా నీతో మాట్లాడాడు. ప్రభు నీతో మాట్లాడి ఉండగా, నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే, నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే, నాకున్న అవకాశం చేజారిపోకముందే, నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే, నాకున్న అవకాశం చేజారిపోకముందే, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. ప్రియమైన సోదరి, ఏ స్థితిలో నుంచి పడిపోయావో, ఏ స్థితిలో నుంచి పడిపోయావో, దేవుడు పాసందికి రాకుండా దూరం అవుతున్నావో, దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రేమైన సోదరి, ఎక్కడి నుంచి వింటున్నానేమి, దూరం నుంచి వింటున్నానేమి, దగ్గర నుంచి వింటున్నా, దేవునితో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధంగా నలిగిపోయి ఉన్నావు, ఆత్మ సంబంధంగా జారిపోయి ఉన్నావు, ఆత్మ సంబంధంగా తొలగిపోయి ఉన్నావు, ప్రభుని విడిచి ఏదో సాధిద్దాం అనుకుంటున్నావు. అసంతృప్తి, ఒక చెడ్డ నిర్ణయం, వర్గీకరణ నీ జీవితాన్ని, నీ ఆత్మ సంబంధ జీవితాన్ని పత్రము చేయకముందే, ఒక మంచి నిర్ణయానికి రా. అవకాశం ఉన్నప్పుడే, అవకాశం జారిపోకముందే ప్రభు దగ్గరికి రా. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు ప్రభు. నీ పాదసని విడిచిపెట్టకుండా, నీ పాదసని హత్తుకొని, నీ సేవకులను హత్తుకొని నీతో సాగుతానయ్యా, నీలో సాగుతాను ప్రభు. తృప్తి కలిగి ఉంటా. నువ్వు ఇచ్చినదే చాలు నాయనా, నువ్వు ఇచ్చినదే చాలు, నువ్వు ఇచ్చినదే చాలని ఒక తృప్తి కలిగిన మనసుతోనే ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్టమైన నామానికి స్తుతులయ్యా, వందనాలు చేస్తున్నావు. మా జీవితంలో ఎన్నో మేలు చేశావు, ఎన్నో ఉపకారాలు చేశావు, శ్రేష్టమైన అనుభవాలు ఇచ్చావు, శ్రేష్టమైన భాగ్యాన్ని ఇచ్చావు. ఈ భాగ్యాన్ని భాగ్యంగా ఎంచుకున్నా నిర్భాగ్యంగా మిగిలిపోతున్నాను ప్రభా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించు ప్రభా. అయ్యా, అభాగ్యుడుగా కాకముందే నన్ను నీ దగ్గర చేర్చుకోనైనా ఒక మంచి నిర్ణయంతోటి నీ దగ్గరికి వస్తున్నానయ్యా. ఇంతకాలం నేను వక్రీకరణ ఆలోచనతోటి, వక్రీకరణ మాటలతోటి నా జీవితాన్ని అయ్యా దుర్భరంగా పాలైపోయి అయ్యా నీ సంఘానికి రాకుండా దూరంగా అయిపోయిన ప్రభా. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో అట్టి వారిని దర్శించి నీ ఆత్మ నడిపింపదైత్యమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దురాత్మ శక్తిని యేసయ్య నామాన్ని బట్టి ఖండిస్తున్నామనైనా. వారిని తాకమని మేము ప్రార్థన చేస్తుండగా నీ ఆత్మ సంబంధమైన కార్యం వారి జీవితంలో జరిగించి శ్రేష్టమైన మేలుతో నింపి నీ కోసం బహుబలంగా సాగే వ్యక్తులుగా ఈ వీళ్ళందరినీ బలపరచమని ముందు కొనసాగించు. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన.
కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయం సన్నిధానం సదాకాలం తోడే నడిపించును. ఆమేన్. అందరికీ వందనాలు. శ్యామ్ మా తమ్ముడేను, అందరికి తెలుసు. చాలా రోజుల నుంచి అడిగాను. శ్యాము నెలలో కనీసం ఒకసారి అయినా రమ్మన్నాను. శ్యాముకి 2 సంఘాలు ఉన్నాయి. అయితే ఆ సంఘాన్ని రాత్రి వాళ్ళకి ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. రాత్రి అంతా నిద్ర లేదు. అయినా కూడా ప్రార్థించిన రీతిగా సంఘాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి పొద్దున్నే ఇక్కడికి వచ్చాడు. సంఘం తరపున, కుటుంబ తరపున వందనాలు చెప్తున్నాను. అందరికీ నా వందనాలు. దేవుడు